నమస్తే. వెల్కమ్ టు నేషనల్ రౌండప్. జాతీయ వార్తాంశాలని జాతీయవాద దృక్పథంతో విశ్లేషించే చర్చా కార్యక్రమం నేషనల్ రౌండప్ 189వ ఎపిసోడ్‌తో మీ ముందుకొచ్చింది. ఈ వారంలో జరిగిన జాతీయ వార్తాంశాలపై విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాట్లి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం సాయి గారు. సార్, ఈ వారం మన నేషనల్ రౌండప్ లో మొదటి అంశం యాక్చువల్లీ ఇప్పుడు ప్రస్తుతం వార్ ఫాలోఅవుట్ కనబడుతోంది భారతదేశం మీద. అక్కడ హార్ముజ్ జలసంధిని మూసివేయడము, ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం నేపథ్యంలో యాక్చువల్లీ ఫస్ట్ ప్రాబ్లం మన వాళ్ళు గల్ఫ్ రీజియన్ లో చిక్కుకుపోయినటువంటి వాళ్ళ గురించి మొదటి అంశము. ఆ చిక్కుకుపోయిన వాళ్ళని ఇక్కడ తీసుకురావడానికి ఒక ప్రయత్నాలు జరిగినాయి. అది కొంత పర్వాలేదు ఇప్పుడు, బట్ ఇంకా అక్కడ కూడా సెక్యూరిటీ బాగానే ఉంది గల్ఫ్ రీజియన్ లో ఉన్న నేపథ్యంలో. ఇప్పుడు పరిస్థితి ఏమైపోయిందంటే మన దగ్గర ఈ ఆయిల్ కొరత లేకపోతే ఈ ఎల్పిజి కొరత గురించే డిస్కషన్ మొదలైంది. సో కొంత కృత్రిమంగా అంటే ఆర్టిఫిషియల్ గా ఈ క్రైసిస్ ని క్రియేట్ చేసే ఒక ప్రయత్నం కొంతమంది చేస్తున్నారు స్కేర్సిటీని చూసి. అండ్ కొన్ని సందర్భాలు నిజంగానే ఎల్పిజి సిలిండర్స్ విషయంలో ఆయిల్ అంటే మన దగ్గర రిజర్వ్స్ ఉన్నాయి, మనం తెచ్చుకుంటున్నాం, వేరే డైవర్సిఫికేషన్ చేసుకుంటున్నాం అని ప్రభుత్వం చెప్తోంది. వేరే వేరే దేశాల నుంచి కూడా మనకు వస్తోంది. ఇప్పుడు రష్యా నుంచి ఎక్కువగా వస్తోంది. బట్ ఇప్పుడు ఎల్పిజి సిలిండర్లకు సంబంధించినటువంటి కొరత సీరియస్ గానే కనబడుతోంది. డొమెస్టిక్ సప్లైకి ఏం ప్రాబ్లం లేదంటున్నారు, అయినా బ్లాక్ చేసే వాళ్ళు ఉన్నారు. అసలు ఈ సప్లై చైన్ లేకపోతే ప్రస్తుతం ఎల్పిజికి సంబంధించి లేకపోతే ఆయిల్ కి సంబంధించి, ఆయిల్ క్రైసిస్ కి సంబంధించి ప్రతిపక్షాలు చెప్తున్నది ఏంటి, అధికార పార్టీ చెప్తుంది ఏంటి, లెక్కలు ఏం చెప్తున్నాయి, మీ అభిప్రాయం ఏంటి సార్ దీంట్లో? సాయి గారు, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ అనేది మన అందరికి తెలుసు, మన దేశంలో ఎక్కువ ప్రొడ్యూస్ కాదు, అసలు చాలా తక్కువ. దాని కారణాలు చాలా ఉన్నాయి. ఒకటి, మన దగ్గర ఉన్న మెయిన్ ప్రొడక్షన్ సెంటర్స్ రెండే ఉన్నాయి మన దగ్గర. ఒకటి బాంబే ఒకటి ఉంది, ఇంకోటి కేజీ బేసిన్ ఒకటి ఉంది. దాని తర్వాత రాజస్థాన్లో కొంచెం ఉంది, మళ్ళీ ఇంకా అస్సాంలో కూడా ఆయిల్ ప్రొడక్షన్ ఫెసిలిటీస్. అంటే మనం ఆయిల్ తవ్వి తీసుకుంటాం. మన దేశానికి కావాల్సిన క్రూడ్ ఆయిల్ పర్చేస్ మొత్తం మనం 89% బయట నుంచి తెప్పించుకుంటాం. ఓకే, దాంట్లో వేరియేషన్స్ ఉంటాయి. ఒకటి క్రూడ్ ఆయిల్ ఉంటుంది, ఒకటి గ్యాస్ ఉంటుంది, దట్ ఈస్ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ఒకటి ఉంటుంది, ఎల్పిజి ఉంటుంది. అది కాకుండా ప్రొపేన్ అండ్ బ్యూటేన్ అండ్ మిగతా పెట్రోకెమికల్స్ కూడా మనం తెచ్చుకుంటాం గల్ఫ్ రీజన్ నుంచి. ఈవెన్ ఫర్టిలైజర్స్. ఇన్ఫ్యాక్ట్ మనం మాట్లాడుతున్న స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్, ఈ హార్ముజ్ రీజన్ నుంచి వచ్చేది 40% ఫర్టిలైజర్ వస్తుంది బయటికి. మనకు ఏషియాకి కావాల్సింది 40%. ఆలోచించండి, మనం దాని గురించి అసలు మాట్లాడలేదు. ఇప్పుడు రేపు మన ఫార్మర్స్కి ఎరువులు కావాలన్నప్పుడు ఈ క్రైసిస్ దీనికి వస్తుంది అనమాట. కానీ గవర్నమెంట్ దానికి ప్రిపేర్డ్గా ఉన్నారు. మనం దీంట్లో అర్థం చేసుకోవాల్సిన ఫస్ట్ ఏంటంటే, ఇవాళ పొద్దున సాయి గారు, మీకు న్యూస్ వచ్చిందో లేదో, ద యుఎస్ హెస్ బాంబ్డ్ ద కార్గ్ ఐలాండ్. ఇవాళ కార్గ్ ఐలాండ్ అని చెప్పి ఇరాన్ వాళ్ళ ఆయిల్ అంతా అక్కడ స్టోర్ చేసుకుంటారు. ఈ ఆయిల్ ది డిసడ్వాంటేజ్ ఏంటంటే సాయి గారు, ఒకసారి మీరు పంపింగ్ ఆయిల్ మీద దాడి చేయలేదు అంటున్నారు, మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ చేశాము. ఒకవేళ మీరు ఇంకా హార్ముజ్ ని అక్కడ క్లియర్ చేయకపోతే ఆయిల్ వాటి మీద కూడా దాడి చేస్తానని ట్రంప్ అంటున్నాడు. ట్రూత్ సోషల్ లో పెట్టిన పోస్ట్ అది. కరెక్ట్. సో ఆయిల్ ది పంపింగ్ సింపుల్, మన ప్రేక్షకులకు సింపుల్ లాంగ్వేజ్ చెప్పాలంటే, ఆయిల్ మీరు ఒకసారి పంపింగ్ మొదలు పెడితే దాన్ని పైప్ ద్వారా అక్కడి నుంచి ఒక సోర్స్ కి తీసుకురావాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు బాంబే హై తీసుకోండి. బాంబే హైలో మన పంపింగ్ ప్లాట్ఫామ్ పక్కన ఒక పెద్ద షిప్ ఉంటుంది, ట్యాంకర్ ఒకటి. అది అక్కడి నుంచి ఉన్న ఆయిల్ తీసుకెళ్తుంది, దాని పక్కన ఇంకో షిప్ రెడీగా ఉంటుంది. ఇది కాగానే నెక్స్ట్ షిప్కి వెళ్ళిపోతారు వాళ్ళు. ఏమవుతుందంటే, దీన్ని స్టోర్ చేయాల్సి వస్తుంది, ఎక్కడైనా స్టోర్ చేయాల్సి వస్తుంది. కానీ స్టోరేజ్ మీరు ఒకసారి చేసిన తర్వాత ఆ స్టోరేజ్ ఫుల్ అయింది అనుకోండి సాయి గారు, దాన్ని ఎంటీ చేయాల్సి వస్తుంది. అంటే ట్యాంకర్ ద్వారా బయటికి పంపించాల్సి వస్తుంది. మీరు దాన్ని ట్యాంక్ ఫుల్ అయిపోయింది, మేము బంద్ చేసేస్తున్నాం డ్రిల్లింగ్ అంటే అది కాదు. ఎందుకంటే ఆ వెల్ కొలాప్స్ అయిపోతుంది అప్పుడే. దాని తర్వాత మీరు రీస్టార్ట్ చేయలేరు, ఆ వెల్ని చాలా కష్టపడాల్సి వస్తుంది అనమాట. సో కంటిన్యూస్గా పంపింగ్ నడుస్తూనే ఉంటుంది. ఒకసారి పంపింగ్ మొదలు పెడితే మీరు ఆయిల్ని ట్యాంకర్కి ఒక పెద్ద హోల్డింగ్ ఫెసిలిటీ మన దగ్గర కావాలంటే, ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి, వైజాగ్ చూసుకోండి, అటువైపు వైజాగ్ రిఫైనరీ చెప్పొచ్చు మనం. కానీ ఒక పెద్ద ట్యాంకర్స్లో వీళ్ళు తీసుకొచ్చి క్రూడ్ ఆయిల్ దాంట్లో పోషిస్తారనమాట. అక్కడి నుంచి వాళ్ళ రిఫైనరీకి వెళ్తుంది అది, లేకుంటే క్రూడ్ ఆయిల్గా బయటకు వెళ్ళిపోతుంది. మీరు దీన్ని ఆపారనుకోండి, వద్దు, మన ఇప్పుడు కార్గ్ ఐలాండ్ అదే నడుస్తుంది ప్రాబ్లం. ఇరాన్ వాళ్ళ డ్రిల్లింగ్ ఆపేస్తే వాళ్ళు ఇప్పుడు యూజ్ చేస్తున్న 80-90 వెల్స్ ఉండదు చూడండి, మొత్తం డ్యామేజ్ అయిపోతుంది సాయి గారు. దాన్ని రివైవ్ చేయాలంటే చాలా కష్టపడాలి. అదే ప్రాబ్లం వెనిజువేలాలో కూడా జరిగింది. వెనిజువేలాలో వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, వాళ్ళ దగ్గర ప్రొడక్షన్ కోసం వాళ్ళ దగ్గర అసలు ఫెసిలిటీ లేదు, పెట్టుబడి ఎవరు పెట్టట్లేదు అక్కడ. సో దాంతో ఏమైందంటే వాళ్ళ దగ్గర ఉన్న వెల్స్ అంతా డిఫంక్ట్ అయిపోయింది కంప్లీట్గా.
ఇంకోటి ఈ గ్యాస్ తెచ్చుకుంటున్నప్పుడు కూడా మనం చాలా కేర్ఫుల్గా ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే ఇట్ ఇస్ నాట్ లైక్ నార్మల్ ఫ్యూయల్ అన్నమాట. గ్యాస్ ఇప్పుడు మనం చూస్తున్న 2 ట్యాంకర్లు మన గ్యాస్ బయటకు వచ్చింది. మనం డైరెక్ట్గా గ్యాస్ తెప్పించుకొని వీ కెన్ డైరెక్ట్లీ మన సిస్టమ్లో తీసుకోవచ్చు దాన్ని. లేకుంటే మన దేశంలో తెచ్చుకొని ఇక్కడ గ్యాస్గా కన్వర్ట్ చేయాల్సి వస్తుంది. దానికి ఒక సర్టన్ పర్సంటేజ్ ఉంటుంది. అది ఇండస్ట్రీ కూడా యూజ్ చేస్తారు చాలా మటుకు. దానికోసం గవర్నమెంట్ ఇప్పుడు ఏమన్నారంటే ప్రయారిటీ సెక్టర్గా ఎల్పిజి డొమెస్టిక్ కన్జంప్షన్ నంబర్ 1, నంబర్ 2 హాస్పిటల్స్, నంబర్ 3 స్టూడెంట్ హాస్టల్స్. ఇది ఇట్లాంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి కావాల్సిన గ్యాస్ మనం ఇస్తాం. మన మొత్తం గ్యాస్ కన్జంప్షన్ సాయి గారు మనం అర్థం చేసుకోవాలంటే 2014లో ఇఫ్ మై మెమరీ సర్వ్స్ మీ రైట్, మన దగ్గర 14,50,00,000 కనెక్షన్స్ ఉండే సాయి గారు 2014. ఏది మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ వాళ్ళు లాస్ట్ టర్మ్లో ఉన్నప్పుడు అన్నమాట. ఇప్పుడు 2026లో అది 33,40,00,000కి వచ్చింది సాయి గారు. 33 కోట్లు అంటే మోర్ దెన్ డబుల్. జస్ట్ ఇన్ 10 years మోర్ దెన్ డబుల్ అయిపోయింది. కానీ 11 years అని పెట్టుకోండి కావాలంటే. ఎందుకు జరిగిందంటే చాలా మటుకు ఒకటి మన ప్రధానమంత్రి ఉజ్వల స్కీమ్ కింద 10 కోట్ల మంది మహిళలకి ఈ ఎల్పిజి ఇచ్చారు సాయి గారు. 10 కోట్ల మందికి. సో మీరు యాడ్ చేసుకుంటే ఆ ఒరిజినల్లీ 14 crore 50 lakhs 10 కోట్లు యాడ్ చేసుకుంటే మీకు అక్కడే 24 కోట్లు వచ్చేస్తుంది సాయి గారు. దాని తర్వాత మిగతాది ఏమవుతుందంటే మన దగ్గర ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు పెళ్ళి అయిన తర్వాత వాళ్ళు ఇంకొక సిటీకో లేకుంటే ఇంకొక ప్లేస్కి వెళ్ళి రెంట్ తీసుకోనో లేకుంటే ఇల్లు కొనుక్కోనో అక్కడ సెటప్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఇంకొక కనెక్షన్ తీసుకుంటారు. వాళ్ళ అమ్మ నాన్నగారితో ఉన్నప్పుడు జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఉండే, ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోతున్నారు. సో మన దగ్గర ఇప్పుడు టోటల్గా 33 కోట్ల ఎల్పిజి కనెక్షన్స్ ఉంది. సో మీరు దాన్ని 4తో మల్టిప్లై చేస్తే అంటే ఒక ఫ్యామిలీ యూనిట్ 4 అనుకోండి, 4తో మల్టిప్లై చేస్తే మీకు వచ్చేది ఆల్మోస్ట్ అరౌండ్ 120-130 crores. అంటే మన పాపులేషన్ మొత్తం ఆల్మోస్ట్ ఎల్పిజితో కవరప్ అయిపోయింది. అండ్ స్పెషలీ మన ప్రధానమంత్రి గారిది ఉజ్వల స్కీమ్ మనకు తెలిసిందే, రూరల్ ఏరియాస్లో మహిళలకు స్పెషలీ పొద్దున పూట వాళ్ళు 2-3 గంటలు ఈ చూలా పెట్టుకొని లేకుంటే బొగ్గు యూజ్ చేసి కుకింగ్ చేస్తుండే, అదంతా మారిపోయింది. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? ఈ కమర్షియల్ చూద్దాం మనం ఇప్పుడు. మొత్తం మన టోటల్ కన్జంప్షన్ది కమర్షియల్ సెగ్మెంట్ ఓన్లీ 8% సాయి గారు. ఓన్లీ 8%. కానీ లొల్లి అంతా ఎక్కువ అక్కడి నుంచి వస్తుంది. 8%. అది కాకుండా మన ఆటో సెగ్మెంట్ అంటే సిఎన్జి కానీ మిగతా దాన్ని ఇప్పుడు ఢిల్లీలో బస్సెస్లో వాడుకుంటారు, ఇక్కడ మన దగ్గర ఆటోస్లో వాడుకుంటారు, కార్లో వాడుకుంటారు. అది 2%. సో టోటల్ మీరు చూస్తే 88 + 10 అరౌండ్ 98% మనది టోటల్ ఎల్పిజి డొమెస్టిక్ ప్లస్ ఇండస్ట్రియల్ ప్లస్ ఆటోమొబైల్ ఈ సెక్టర్కి వెళ్తుంది. మిగతా 2% ఇండస్ట్రీకి వెళ్తుంది. ఇది మనకు అందరు. సో మన స్ట్రెస్ అంతా డొమెస్టిక్ మీద ఉంది. ఈ డొమెస్టిక్ సెగ్మెంట్లోనే మనకు ప్రాబ్లం ఏంటంటే ఒకటి ప్యానిక్ బై. మన దగ్గర ఒక యాటిట్యూడ్ ఉంది సాయి గారు, మీరు చూసుంటారు. ముందు పెట్రోల్ ధరలు వారానికి మారుస్తుండే, లేకుంటే 14 రోజులు ఒకసారి మారుస్తుండే. ₹1.20 ఎక్కువ, ₹2 ఎక్కువ అనగానే పెద్ద ఒక లైన్ కట్టేస్తారు పెట్రోల్ బంక్ బయట, పెద్ద లైన్. దాంట్లో మర్సిడీస్ బెంజ్ వాడు కూడా ఉంటాడు, ఆడి వాడు కూడా ఉంటాడు. 2 గంటల సేపు, గంటన్నర 2 గంటల సేపు బయట కారు వేసుకొని ఈ ₹1.20 పెరుగుతుంది రేపు పొద్దున్న నుంచి అని చెప్పి దాన్ని బీట్ చేయడానికి, ఫుల్ ట్యాంక్ కొట్టించుకోవడానికి 2 గంటల సేపు టైం వేస్ట్ చేస్తారు లైన్లో. ఇది మన ఒక యాటిట్యూడ్ సాయి గారు. ఇప్పుడు మనం చూస్తున్నాం, మన ఏషియన్ యాటిట్యూడ్ అని చెప్పొచ్చు. కాబట్టి ఇండియాలో కూడా కాదు, ఇది మన నేపాల్లో కూడా చూస్తున్నాం, బంగ్లాదేశ్లో చూస్తున్నాం, శ్రీలంకలో అంతా లేదు. కానీ ఎడ్యుకేటెడ్ కంట్రీస్లో చూడండి, అక్కడ కూడా షార్టేజెస్ ఉన్నాయి గ్యాస్కి. కానీ ఒక డిసిప్లిన్ ఉంటుంది. ఒకటి పైప్ న్యాచురల్ గ్యాస్ అనే కాన్సెప్ట్ మనకు అందరు తెలుసు సాగర్. ఇప్పుడు కొత్త అపార్ట్మెంట్స్లో మనకు ఎల్లో కలర్ ఒక పైప్ కనిపిస్తుంది. మీ అపార్ట్మెంట్లో కూడా బహుశా బయట ఉంటుంది. ఇది పైప్ న్యాచురల్ గ్యాస్. ఒక కంపెనీ, ఆ సిటీకి ఉన్న ఒక కంపెనీ, మనకి భాగ్యనగర్ గ్యాస్ సాగర్, వాళ్ళు అండర్ గ్రౌండ్ పైప్స్ వేసి సెటప్ చేస్తారు సిటీలో కొన్ని నెట్వర్క్. అన్ని ప్లేసెస్లో కవర్ కాలేదు ఇంకా. ఈ పిఎన్జి తీసుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే ఒకటి, మీరు ఈ గ్యాస్ సిలిండర్ టెన్షన్ ఉండదు, మీకు 24/7 మీకు సప్లై ఉంటుంది గ్యాస్కి ఎప్పుడైనా కానీ. ఇంకోటి సేఫ్టీ వైజ్ కూడా చాలా మంచిది. ఎందుకంటే ఈ పైప్ న్యాచురల్ గ్యాస్లో వచ్చే గ్యాస్ లైటర్ గ్యాస్ సార్, లైట్ గ్యాస్ అంటే అది మీరు లీక్ అయింది అనుకోండి, అక్కడి నుంచి లీక్ కాదు, బట్ లీక్ అయింది అనుకోండి మీ కిచెన్లో ఎక్కడైనా, అది ఒక పై లెవెల్కి వెళ్తుంది, అది అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతుంది. మీకు వెంటిలేషన్ ఉంటే బయటకు వెళ్ళిపోతుంది. ఎల్ఎన్జీ డిసడ్వాంటేజ్ అంటే ఎల్ఎన్జీ ఇస్ హెవీ గ్యాస్, అది కింద సెటిల్ అవుతుంది ఫ్లోర్ లెవెల్లో. దానికోసం మీరు చూసుంటారు ఎల్పిజి యాక్సిడెంట్స్ కుకింగ్ ఏరియాలో కానీ కొన్ని ఇంట్లలో కూడా యాక్సిడెంట్స్ జరుగుతుంది దీని కారణం. మన దగ్గర ఈ 88% నేను చెప్పే 33 కోట్ల
ఈ ఎల్పిజి సిలిండర్స్ సాయి గారు, దాంట్లో ఒక 10 నుంచి 15% డైవర్షన్ జరుగుతుంది సాయి గారు. అంటే ఇది ఒక చిన్న చిన్న పకోడాలు అమ్ముతున్న వాళ్ళు, మిర్చి బజ్జీ అమ్ముతున్న వాళ్ళు, చిన్న చిన్న టిఫిన్ సెంటర్స్ నడిపిస్తున్న వాళ్ళు డొమెస్టిక్ సిలిండర్స్ వాడతారు. అది ఇల్లీగల్, మనందరికి తెలిసిందే. కానీ పాపం వాళ్ళని కూడా ఏం చెప్పలేము, ఎందుకంటే వాళ్ళకి ప్రాఫిట్ మార్జిన్ చాలా తక్కువ ఉంటుంది. డొమెస్టిక్ సిలిండర్కి దీనికి చాలా తేడా ఉంది. 500 రూపాయలు 600 రూపాయలు తేడా ఉంటుంది. సో వాళ్ళు న్యాచురల్లీ డొమెస్టిక్ సిలిండర్ వాడుకుంటారు. టెక్నికలీ ఇప్పుడు మన దగ్గర ఉన్న ఓటీపీ సిస్టమ్ కానీ, మన డిజిటల్ ఆన్లైన్ బుకింగ్ సిస్టమ్ చూస్తే, లేకుంటే ఐవీఆర్ సిస్టమ్ చూస్తే మీకు బ్లాక్లో మీరు అమ్మలేరు గ్యాస్. కానీ ఏం జరుగుతుందంటే, ఒక ఇంట్లో సాయి గారు, ఒక అపార్ట్మెంట్లో మీరు చూసుకోండి, 4 ఉన్నారు, అంటే 3 ఫ్యామిలీలు ఉన్నారు అనుకోండి. అంటే ఒకటే ఇంట్లో అమ్మ నాన్నగారు, వాళ్ళ ఒక కొడుకు పెళ్ళి అయిపోయింది, ఇంకొక కొడుకు డాటర్ ఇన్ లా. సో 3 ఉంటారు. లేకుంటే అదే ఫ్లోర్లలో పైన ఫ్లోర్లో ఉంటారన్నమాట. వాళ్ళు ఏం చేస్తారు, ముందు ఒకటే గ్యాస్ కనెక్షన్ ఉంది, ఇప్పుడు 3 తీసుకుంటారు. టెక్నికలీ మీకు డెఫినేషన్ ఏంటంటే, ఒక ఎల్పిజి కనెక్షన్ అప్లై చేయాలంటే మీకు సపరేట్ కిచెన్ ఉండాలి. ప్రతి ఎల్పిజి కనెక్షన్కి సపరేట్ కిచెన్ ఉండాలి. కానీ ఆ రూల్ ఎవరు పాటించారు మన దేశంలో. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే పానిక్ సిస్టమ్. నేను చెప్పాను చూడండి, ఇప్పుడు పెట్రోల్ బంక్ లాగానే మన ఎల్పిజి కూడా అంతే సాయి గారు. వీళ్ళు ఇమ్మీడియట్లీ పరిగెత్తుకుంటారు, దగ్గర ఎక్కడ ఉందో అక్కడికి పరిగెత్తారు వీళ్ళు. ఇది ఆపాల్సిన టైం వచ్చింది సాయి గారు. ఎందుకంటే మనం ఒక యుద్ధం అనే ఒక కాన్సెప్ట్ మన జీవితంలో మనం చూడలేదు సాయి గారు ఇప్పుడు దాకా. చాలా మంది ఓకే, హౌ టు డీల్ విత్ షార్టేజ్, అది మనం అర్థం చేసుకుంటలేము. షార్టేజ్ రాగానే ఎందుకు మీరు పరిగెత్తున్నారు అంటే, ప్రతి ఇంటికి సాయి గారు యావరేజ్ గవర్నమెంట్ ముందు క్యాలిక్యులేట్ చేసిందంటే, ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ఇంటికి కావాల్సిన గ్యాస్ 20 రోజులు నడుస్తుంది సాయి గారు. అంటే ఒక సిలిండర్ మీరు ఆన్ చేసి కొత్త సిలిండర్ కనెక్ట్ చేస్తే 20 రోజుల్లో అది బహుశా ఫినిష్ కావచ్చు. 25, ఇప్పుడు మా ఇంట్లో అయితే 40 రోజుల దాకా నడుస్తుంది, 45 రోజుల దాకా నడుస్తుంది సార్. వీఆర్ జస్ట్ 2 హస్బెండ్ అండ్ వైఫ్. సో అట్లాంటి పరిస్థితుల్లో మీరు 25 రోజుల తర్వాత బుక్ చేయండి అని చెప్పి 5 రోజులు పెంచారు. దానికి ప్యానిక్ అయిపోయింది. అరే బాపురే, అది అయిపోతుంది కదా, గ్యాస్ సిలిండర్ అయిపోతే నేనేం చేసుకోవాలి అని చెప్పి అక్కడ వెళ్ళి లైన్ నిలబడుతున్నారు, పెద్ద పెద్ద లైన్లు కట్టేస్తున్నారు, అక్కడ గొడవ నడుస్తుంది. సిలిండర్ బైక్ మీద తీసుకెళ్తున్నారు, చాలా డేంజరస్ యాక్చువల్లీ. సిలిండర్ షుడ్ నెవర్ బీ క్యారీడ్ హారిజాంటలీ. మనం చూస్తుంటాం గ్యాస్ సిలిండర్ ఎప్పుడు అప్రైట్ డౌనే పెట్టాలి, మనం ఎట్లా ఇంట్లో యూజ్ చేస్తాం అట్లనే పెట్టాలి. ఇది కూడా బేసిక్ సేఫ్టీ ఫీచర్స్ కూడా చూసుకోకుండా సాయి గారు ఇది చేస్తున్నారు. ఎందుకంటే యుద్ధం అనేది మన వాళ్ళు చూడలేదు, ఎలక్ట్రిసిటీ షార్టేజ్ అని చూడలేదు. మనకు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అన్నమాట. ముందు పవర్ కట్ ఉంటుండే, గంట సేపు 2 గంటల సేపు పవర్ కట్ ఉంటుంది. ఇప్పుడు పవర్ కట్ అనే కాన్సెప్ట్ లేదు. అది మనం అర్థం చేసుకోవాలి. సో ఇది కూడా గవర్నమెంట్ క్లియర్గా చెప్తున్నారు, ఇంకొక 20 రోజుల్లో ఈ సిచ్యువేషన్ అంతా క్లియర్ అప్ అయిపోతుంది. అఫ్కోర్స్ రాహుల్ గాంధీ చెప్తుంటారు, నేను ముందే చెప్పాను కదా మీకు ఇది వస్తుందని. అందరికి తెలుసు ప్రాబ్లం వస్తుందని. రాహుల్ గాంధీ ఇది ప్రాబ్లం ఏంటంటే సాయి గారు, ఆయన ఒక నాస్ట్రాడామస్ లాగా తయారయ్యడానికి ట్రై చేస్తున్నాడు. నేను ముందే చెప్పాను కదా మీకు. సార్ యాక్చువల్లీ ఇప్పుడు మీరు ఇందాక అంటున్న విషయంలోకి నేను వస్తున్నాను. సో రాహుల్ గాంధీది ఒక వీడియో చూశాను నేను, అంటే కాంగ్రెస్ హ్యాండిల్లో వచ్చినటువంటి వీడియో. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, కోవిడ్ టైంలో రాబోయేది పెద్ద ఒక ఎకనామిక్ క్రైసిస్ రాబోతుంది అని రాహుల్ గాంధీ, ద సో కాల్డ్ రాహుల్ గాంధీ గారు ఊహించి చెప్పారు. అండ్ ఇప్పుడు కూడా ఆయన అంటున్నారు ఎనర్జీ క్రైసిస్ వస్తోంది అని. సో అని దాన్ని బేస్ చేసుకొని ప్రభుత్వం అసలు చర్యలు తీసుకోవట్లేదు అది అని చెప్పేసి కాంగ్రెస్ లో ఒక వీడియో తీసుకొచ్చారు. నాకు అనిపించింది వెంటనే ఏంటంటే, నిజంగా మీరు నాస్ట్రాడామస్ అన్నారు. సో అట్లాగే ఆయనకు నిజంగా ఏమైనా దివ్య దృష్టి ఉందేమో, ప్రతిదీ ఆయన ముందే ఊహిస్తున్నారేమో అని నాకు కూడా అనిపించింది. సో ఈ మంత్రదండం ఏమైనా చేతిలో ఉందా ఆయనకి ఏమైనా శక్తులు ఉన్నాయా అని అనేలాగా కాంగ్రెస్ ప్రచారం చేస్తుంది. కానీ కామన్ గా మనం ఫస్ట్ డే స్ట్రైక్ అయిన రోజే నిజానికి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడింది ఏంటి అంటే, ఈ హార్మోజ్ నుంచే మనకు రావాల్సిన ఆయిల్ ఉంది, ఎంత ఉంది, ఏముంది, దీని మీద 15 రోజులు 20 రోజులు అవుతుంది, 10 రోజులు అవుతుంది మనం చర్చించబట్టి. సో ప్రతి ఒక్కరికి తెలుసు ఎనర్జీ క్రైసిస్, మనం దాని మీద డిపెండెన్సీ ఉంది ప్రపంచం మొత్తానికి. ఇదేదో మొత్తం కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఊహించి చెప్పాడు అన్నదాన్ని ఒక దిక్కు ప్రమోట్ చేస్తున్నారు. రెండోది ఏంటంటే, అసలు బేసికల్లీ మన చేతిలో లేని విషయం గురించి ఈ రోజు మనము చాలా సీరియస్ గా ఆలోచిస్తూ ఉన్నాము. మొన్నటికి మొన్న ఇప్పుడు ఆయనకు అసలు ఎందుకో అర్థం కావట్లేదు, హర్దీప్ సింగ్ పూరి అసలు ఫస్ట్ ఉన్నటువంటి మన ఆయిల్ కి సంబంధించినటువంటి విషయాన్ని పార్లమెంట్ లో చెప్తుంటే, ఎప్స్టీన్ ఫైల్స్ లో ఈయన కాంప్రమైజ్ అయ్యాడంటాడు. అసలు ఎప్స్టీన్ ఫైల్స్ కి ఈ రోజు ఇరాన్ యుద్ధానికి ఏంటో సంబంధం నాకు తెలియట్లేదు. డొనాల్డ్ ట్రంప్ కి ఏమన్నా సంబంధం ఉండవచ్చు కానీ, బట్ హర్దీప్ సింగ్ పూరి ఆయిల్ ప్రకటనకి ఎప్స్టీన్ ఫైల్స్ కి సంబంధం లేదు, లిటరల్ గా మాట్లాడితే. సో బట్ ఆయన ఏదంటే అని చెప్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఇవాళ దాన్ని బేస్ చేసుకుని పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతోంది.
అటు ఉత్తరప్రదేశ్ లో ఒక సమాజ్వాదీ పార్టీ నాయకుడి గ్యాస్ ఏజెన్సీ అక్కడ హోర్డింగ్ చేశారట, ఆపారు. ఆ గ్యాస్ అంతా ఆపేసి బ్లాక్ కి చేసే ప్రయత్నం చేశారు, పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకోవైపు తమిళనాడులో ఇట్లాంటి సంఘటన జరిగింది. నాకు తెలిసి నేను కూడా అనుకుంటున్నది ఏంటంటే గ్యాస్ ఏజెన్సీస్, పెట్రోల్ బంకులు నాకు తెలిసి 90s ఆ టైం నుంచి చాలా వరకు ఏజెన్సీస్ అంతా పొలిటికల్ లింక్స్ తోటే వచ్చినాయి చాలా మందికి డిస్ట్రిబ్యూషన్ కదా. ఈ పొలిటికల్ లింక్ తోటే గ్యాస్ ఏజెన్సీలు తీసుకున్న వాళ్ళు, పెట్రోల్ బంకులు పెట్టిన వాళ్ళు చాలా మంది ఉంటారు. మనకు తెలిసి పొలిటీషియన్స్ అక్క పిల్లలు, తమ్ముడి పిల్లలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, వాళ్ళ బంధువులు, వాళ్ళకే ఎక్కువ వచ్చాయి. ఇవాళ ఆ పాలిటిక్స్ ని ఇక్కడ జొప్పించే ప్రయత్నం చేస్తున్నారు. లిటరల్ ఎనర్జీ క్రైసిస్ ఒక ఆర్టిఫిషియల్ గా క్రియేట్ అవుతోందా? నిజంగానే క్రైసిస్ ఉన్నమాట వాస్తవమే, ఇంపాక్ట్ ఉన్నమాట వాస్తవమే. ఆర్టిఫిషియల్ గా ఉన్నదానికి నేచురల్ గా జరిగేదానికి డిఫరెన్స్ చెప్తారా? సాయి గారు, మీ ఇంట్లో గ్యాస్ అయిపోయిందండి ఇవాళ, ఫర్ ఎగ్జాంపుల్. మీరేం చేస్తారు? ఒక 2-3 రోజుల తర్వాత దాన్ని బుక్ చేస్తారు. ఓకే, మీకు 2 రోజుల్లో గ్యాస్ వచ్చేస్తుంది. నా ఎక్స్పీరియన్స్ ఇదండి. నాకు లాస్ట్ 23 సంవత్సరాలు ఇక్కడ అల్వాల్. ఓకే, నా క్రైసిస్ ఎట్లా క్రియేట్ అవుతుంది సాయి గారు? వీళ్ళు ఎంటీ సిలిండర్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు అదే అర్థం కావట్లేదు. ఎందుకంటే మీ ఇంట్లో ఉన్నప్పుడు ఒక సెల్ఫ్ డిసిప్లిన్ ఉంటే మీరు గ్యాస్ కాగానే మీరు అప్పుడే బుక్ చేస్తారు. మీరు ఇది సిలిండర్ తీసుకొని డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి ఎందుకు వస్తున్నారు? మీ ఇంట్లో ఆల్రెడీ ఒక గ్యాస్ సిలిండర్ ఉంది, ఇట్ ఇస్ బర్నింగ్, ఇట్ ఇస్ కుకింగ్, ఇట్ ఇస్ డూయింగ్ ఆల్ ద స్టఫ్. కానీ ఏంటంటే హోర్డింగ్ జరుగుతుంది. అదే గవర్నమెంట్ అన్నారు, మోదీ గారు కూడా అదే అన్నారు. హోర్డింగ్ అంటే బేసిక్లీ బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారు ఒకటి. రెండవది నేను చెప్పాను చూడండి, టిఫిన్ సెంటర్స్ అట్లాంటి చిన్న చిన్న వాళ్ళకి అమ్ముకుంటున్నారు. ఇట్లాంటి చాలా జరుగుతుంది సాయి గారు. యాక్చువల్ 33 కోట్ల మంది గ్యాస్ కన్జ్యూమర్స్ ఉంటే 66 కోట్ల సిలిండర్స్ ఉండాలి సాయి గారు. కానీ అంచనా ప్రకారం ఈవెన్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఏమంటున్నాను, 66 కోట్లు కాదు, మన దగ్గర ఆల్మోస్ట్ 75 కోట్ల సిలిండర్స్ ఉన్నాయి. ఎక్స్ట్రా సిలిండర్స్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇది పెద్ద ప్రశ్న. ఇది చాలా నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే పోతే పెద్ద ఒక కాన్స్పిరసీ థియరీ లాగా కనిపిస్తుంది, కానీ ఉంది కాన్స్పిరసీ థియరీ. ఇప్పుడు చూడండి, మన దగ్గర గ్యాస్ ఉంది, షార్టేజ్ లేదు. మొన్న హిందూ బిజినెస్ లైన్ ఎడిటర్ కూడా ఆమె ఒక పీస్ రాసింది. యూజువలీ హిందూ బిజినెస్ లైన్ ఇస్ ద లెఫ్టిస్ట్ న్యూస్ పేపర్. కానీ ఆమె కూడా అంటుంది, నేను బుక్ చేశాను, 2వ రోజు పొద్దున నాకు గ్యాస్ వచ్చేసిందని. దెర్ ఇస్ టెక్నికలీ నో ఇష్యూ, కానీ ఇష్యూ క్రియేట్ చేస్తున్నారు. ఏంటి? లైన్లు కట్టేస్తున్నారు మన ఎల్పిజి కౌంటర్స్ దగ్గర. అక్కర్లేదు, మీరు ఆన్లైన్ బుక్ చేసుకుంటే మీకు ఇంటికి వస్తుంది. కానీ కొంచెం ప్రాబ్లం ఉంది ఇప్పుడు, ఎందుకంటే సడన్గా మోర్ దెన్ 100% డిమాండ్ వస్తుందని ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్సే అంటున్నారు. ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్స్ మీరు చూడండి, ఇవాళ కూడా పేపర్లో వచ్చింది దట్ మోర్ దెన్ 100%. హౌ కెన్ ఇట్ బి పాసిబుల్ సాయి గారు? 100% అని చెప్పొచ్చు, 110% అని కాన్సెప్టే లేదు. యాక్చువల్లీ 110% మంది గ్యాస్ బుక్ చేస్తున్నారు. అంటే ఈ సిస్టంలో చాలా పెద్ద లీకేజ్ ఉంది సాయి గారు. ఒకటి, కేవైసీ కంప్లీట్గా ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదు. ఆ కేవైసీ ఇంప్లిమెంట్ చేయాల్సింది. నెక్స్ట్, ఈ ప్రధాన్ మంత్రి ఉజ్వల స్కీమ్ కింద తీసుకుంటున్న దానికి రూరల్ ఏరియాస్లో ఇప్పుడు 45 రోజులకి పెంచారు సాయి గారు, మీకు తెలిసి ఉంటుంది. 45 days పెంచారు. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ 45 రోజులు పెంచారని చెప్పి వాళ్ళు సిటీకి సిలిండర్స్ తీసుకొస్తున్నారు. తీసుకొచ్చి సిటీలో ఉన్న వాళ్ళకి ఇచ్చి అక్కడి నుంచి గ్యాస్ తెప్పించుకుంటున్నారు. ఇది సెకండ్ ప్రాబ్లం అన్నమాట. మూడోది మనకు తెలిసిందే, నేను చెప్పాను చూడండి, డొమెస్టిక్లో కూడా మీరు 25 రోజులు వెయిట్ చేయకుండా బుకింగ్ ట్రై చేస్తే మీ బుకింగ్ ఫెయిల్ అవుతుంది 100%. ఎందుకంటే సాఫ్ట్వేర్ డిటెక్ట్. నాలుగోది, నేను కూడా ఎల్పిజి, ఆల్ ఇండియా ఎల్పిజి డిస్ట్రిబ్యూషన్ ఫెడరేషన్ కూడా అదే అంటున్నారు, ఈ యాప్ని కూడా మీరు మిస్యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే చాలామంది దాంట్లో వచ్చి ఇప్పుడు మన 10th క్లాస్ రిజల్ట్, 12th క్లాస్ రిజల్ట్ వచ్చినప్పుడు ఇప్పుడు చూస్తుంటాం సాయి గారు, సైట్లో అందరూ వచ్చి ఒకటేసారి పడంగానే సైట్ క్రాష్ అయిపోతుంది. ఇది ప్రాబ్లం. మొన్న నేను కూర్చున్నప్పుడు ఒక మీడియా ఆయన గ్యాస్ బుక్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఆయన ఫోన్ నుంచి ట్రై చేస్తే అన్న సురేష్ గారు రావట్లేదంటే, నేను నంబర్ ఇచ్చాను, మీరు డయల్ చేసే నంబరే తప్పు అంటే, ఓహో నేను మా వైఫ్ ఎప్పుడు బుక్ చేసుకుంటాను అంటే, నేను చెప్పాను మీరు బుక్ చేస్తున్నాడు, మీ వైఫ్ అక్కడి నుంచి ట్రై చేస్తుంది, ఆమె కూడా కన్ఫర్మ్ వచ్చింది, మీరు ఇక్కడ నుంచి కొడతారు, మీకు కూడా కన్ఫర్మేషన్ వచ్చింది, ఒకటే గ్యాస్ కనెక్షన్ 2 కన్ఫర్మేషన్ ఎట్లా వస్తుంది? సో దట్ ఈస్ వేర్ ద ప్రాబ్లమ్ ఇస్ గెటింగ్ క్రియేటెడ్. ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ డూయింగ్ దిస్ సాయి గారు. ఇదే నాకు బాధ. యూ కెన్ అండర్స్టాండ్, ఒక ఎడ్యుకేషన్ లేని మనిషి, ఒక మహిళనో ఎవరైనా ఉంటే వాళ్ళని మనం అర్థం చేసుకోవచ్చు. ఎడ్యుకేటెడ్ పీపుల్ ఈ ప్యానిక్ సిచ్యువేషన్లో ఎందుకు అవుతున్నారు? నేను ఎక్స్ప్లెయిన్ చేశాను దీనికన్నా ముందు కూడా, పెట్రోల్ బంక్ ఇష్యూ. ఇది సాయి గారు మనం ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాలి. ప్యానిక్ కాకండి, దెర్ ఈజ్ ఎనఫ్ గ్యాస్. మీకు ఇంట్లో గ్యాస్ లేకుండా మీరు ఉండరు, డెఫినెట్గా మీకు ఉంటుంది, కుకింగ్ చేయాల్సి ఉంటుంది. అండ్
గవర్నమెంట్ ఇస్ ఆల్రెడీ డన్ వాళ్ళు చేయాల్సిన అన్ని చేస్తున్నారు. డైవర్షన్ చేస్తున్నారు. ఫర్టిలైజర్ ప్లాంట్స్కి కోటా తగ్గించుతున్నారు. ప్రొపేన్ బ్యూటేన్ యూజ్ చేసి మళ్ళీ ఎల్పిజి పెంచుతున్నారు. 25% ఎల్పిజి ప్రొడక్షన్ పెంచారు ఇన్ ఆల్ ద పిఎస్యూస్ అనమాట. ఐఓసిఎల్ కానీ, హెచ్పిసిఎల్ కానీ, బీపీసీఎల్ కానీ. ఇంకేం చేయమంటారు సాయి గారు? ద ప్రాబ్లమ్ ఈజ్ ఒక ఆర్టిఫిషియల్ స్కేర్సిటీని క్రియేట్ చేస్తున్నారు. మీరు చెప్పారు చూడండి, నేను ఎగ్జాంపుల్ 15 సిలిండర్స్ దొరికిందంట ఒక సమాజ్వాదీ పార్టీ లీడర్ ఇంట్లో. 15 సిలిండర్లు. నేను ఇప్పుడే ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. 15 సిలిండర్ ఎట్లా వస్తుంది సాయి గారు? వాళ్ళకి 2 సిలిండర్లు ఉండాలి, మ్యాక్సిమం 4 సిలిండర్లు ఉండాలి, 2 ఫ్యామిలీస్ ఉంటాయి. 15 అంటే డెఫినెట్లీ దెర్ ఇస్ అ హ్యూజ్ బ్లాక్ మార్కెటింగ్ హ్యాపెనింగ్. మన దేశంలో బంగ్లాదేశ్ యుద్ధం జరిగినప్పుడు సాయి గారు కెరసిన్ ప్రాబ్లం ఉంది, చాలా పెద్ద ప్రాబ్లం. ఎందుకంటే ఆ టైంలో ఈ ఉజ్వల స్కీమ్ లేదు, ఏం లేదు, ఎల్పిజి కవరేజ్ కూడా చాలా తక్కువ ఉంది. అట్లాంటి పరిస్థితుల్లో కెరసిన్ వాజ్ యూజ్ బిగ్ టైం. మీకు గుర్తుంటుంది సాయి గారు, మన దగ్గర కెరసిన్ ఎందుకు ఆపారు గవర్నమెంట్, ఎందుకు ఉజ్వల స్కీమ్ తీసుకొచ్చారని అడగండి మోదీ గారు. మోదీ గారు ఈ చాలా ముందు ఒక ఇంట్రెస్టింగ్ ఆన్సర్ చెప్పారు. 90% కెరసిన్ బ్లాక్ మార్కెట్లో వెళ్తుంది సాయి గారు. అప్పుడు 90% కెరసిన్ ఇస్ టు గో టు ద బ్లాక్ మార్కెట్. దేంట్లో ఆటోల్లో వాడుకుంటారు, డీజిల్తో మిక్స్ చేసుకుంటారు, చాలా ప్లేసెస్లో దాన్ని మిస్యూజ్ చేస్తారు సాయి గారు. ఇట్లాంటి పరిస్థితుల్లోనే గవర్నమెంట్ ఏం చేశారంటే ఉజ్వల స్కీమ్ తీసుకొచ్చినప్పుడు కెరసిన్ని దింపేశారు కంప్లీట్గా. దోస్ హు గాట్ ఎల్పిజి, కెరసిన్ లేదు మీకు, కెరసిన్ ఇమ్మీడియట్లీ తగ్గిపోయింది సార్. దట్ ఈస్ వేర్. ఎందుకంటే ఈ కెరసిన్ అనే ప్రోడక్ట్ చాలా మిస్యూజ్ చేయడానికి ఫెసిలిటీ ఉంది. యాక్చువల్లీ ఇట్ వెరీ క్లోజ్ ఇన్ బర్నింగ్ పాయింట్ టు ఎయిర్లైన్ టర్బైన్ ఫ్యూయల్. మన దగ్గర ఎయిర్క్రాఫ్ట్ యూజ్ చేసే ఫ్యూయల్ అని చూడండి, దానికి కెరసిన్కి బర్నింగ్ పాయింట్ చాలా దగ్గర అనమాట. సో చాలా మటుకు మిస్యూజ్ చేయడానికి కెపాసిటీ ఉంది దీన్ని. ఈ పరిస్థితుల్లోనే మనం అర్థం చేసుకోవాలి, బంగ్లాదేశ్ వార్ టైంలో కూడా మనం, ఎందుకంటే దట్ టైం ఐ వాజ్ ఇన్ స్కూల్, కానీ మనం చూసాం ఆ టైంలో ఉన్న క్రైసిస్ చూసాం. రాత్రిపూట సైరన్లు కొడుతుంటుంది, న్యూస్ పేపర్ అంటించాల్సి వస్తుంది, విండో మీద లైట్లు ఆఫ్ చేయాల్సి వస్తుంది, ఇవన్నీ ఉంటాయి. కానీ క్రైసిస్ని డీల్ చేయడానికి అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెచ్యూర్ ఆడియన్స్ లాగా మనం బిహేవ్ చేయట్లేదు. నేను ముందు మళ్ళీ రిపీట్ చేస్తున్నా, పెట్రోల్ బంక్ దగ్గర లైన్ కడుతుంటే దాంట్లోనే తెలిసిపోతుంది మన సివిక్ సెన్స్ అనేది ఎంత ఉందనేది. ప్యానిక్ అనేది మన దాంట్లో డిక్షనరీలో క్యాపిటల్ లెటర్స్తో రాసి పెట్టారు. ప్యానిక్ అవుతారు ఇమ్మీడియట్గా. ప్యానిక్ అక్కర్లేదు, జస్ట్ యాక్ట్. పెట్రోల్ బంక్లో మీకు ఎప్పుడేమైనా రష్ కనిపిస్తుందా సాయి గారు? ఏ పెట్రోల్ బంక్లో అయినా సరే, సిఎన్జి దగ్గర కొంచెం రష్ ఉంది, కరెక్ట్. కానీ మిగతా దాంట్లో నార్మల్ పెట్రోల్ డీజిల్ బంక్లో ఎక్కడ రష్ లేదు. బికాజ్ గవర్నమెంట్ ఈజ్ మేనేజింగ్ ఇట్. మీరు అన్ని ఫుల్ ట్యాంకులు కొట్టుకుంటారు మీ కార్కి, ఒక లిమిట్ ఉంటుంది కదా దానికి సాయి గారు. దిస్ ఇస్ వాట్ మన ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాలి. మీరు ప్యానిక్ కాకండి. ఇంకొక వారం తర్వాత మీరే అనుకుంటారు, నేను ఎందుకు వెళ్ళి లైన్లో నిలబడ్డాను, నేను ఎందుకు సిలిండర్ వెళ్ళి ఏజెన్సీకి వెళ్తున్నాను. ఇట్ ఈస్ అన్ ఆర్టిఫిషియలీ క్రియేటెడ్ ప్యానిక్. అది మన పొలిటీషియన్స్ దానికన్నా పెద్ద రెస్పాన్సిబుల్. దానికి లేనిపోయిన ఊహాగాలు తీసుకొచ్చి ఇష్యూ క్రియేట్ చేస్తున్నారు సాయి గారు. సార్ యాక్చువల్లీ ఇప్పుడు ఇంకొకటి, సరే ఎట్లాగూ వార్ సిచ్యువేషన్ లో మనం ఉన్నాము, ఇది ప్రపంచం మొత్తాన్ని ఒకసారిగా అతలాకుతలం చేస్తోంది. అఫ్ కోర్స్ ఇరాన్ ఎంత మేర తగ్గుతుంది, ఎంత మేర ఈ ట్రంప్ విజయం సాధిస్తాడు, ట్రంప్కి ఎంటర్ అయ్యాడు కానీ ఎగ్జిట్ తెలియని పరిస్థితిలో ఉన్నాడు, ఇవన్నీ నడుస్తున్న టైంలో సో మనము, నాకు అనిపిస్తుంది ఇంకొక అంశం ఏంటంటే సార్, నిన్న మోదీ గారు ఒక మాట అన్నారు, యాక్చువల్లీ కోవిడ్ ని మనం ఎదుర్కోగలిగాము అండ్ దీన్ని కూడా మనం అధిగమిస్తాము అని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నాకు నిజంగానే కోవిడ్ తో కంపేర్ చేయాలనుంది కొన్ని అంశాల్లో. అంటే కోవిడ్ చాలా విషయాల్లో, ముఖ్యంగా డిజిటల్ ట్రాన్సిషన్ జరిగిన విధానం కావచ్చు, అండ్ ఒక వర్క్ స్టైలే మారిపోయినటువంటి సందర్భాలు అనేకం. ఓకే, సో ఇప్పుడు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టైంలో ఉన్నాము, ఇటువైపు కూడా ట్రాన్సిషన్ జరుగుతున్న టైంలో ఈ వార్ వల్ల ఎనర్జీ కన్సంప్షన్ విషయంలో ఒక ట్రాన్సిషన్ లోకి మనం వెళ్ళబోతున్నామా? ఆ ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి సొసైటీ ప్రిపేర్డ్ గా ఉందా, లేకపోతే ఫోర్స్ఫుల్ గా మనం ప్రిపేర్ అవ్వాల్సిన సందర్భమా ఇది? ఎందుకంటే మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ కి చాలా వరకు కంపెనీలు, కార్పొరేట్ కంపెనీస్ లో వాటిల్లో ఇంక్లూడింగ్ మై వైఫ్, యాక్చువల్ వాళ్ళందరికీ ఆల్రెడీ చెప్పేశారు మీరేం ఆఫీసులకు రావాల్సిన అవసరం లేదని. మన కోవిడ్ కి ముందు తెలియదు అసలు ఇంటి నుంచి పని చేసుకోవడం అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది అనే విషయం కోవిడ్ కి ముందు తెలియదు. ఎస్పెషల్లీ ఇన్ మీడియా అసలు మాకు గెస్ట్ అనేవాళ్ళు మాట్లాడాలి అని అంటే ఖచ్చితంగా ఆయన ఆఫీస్కి వస్తే గానీ, అంటే స్టూడియోకి వస్తే గానీ మాట్లాడలేని పరిస్థితి. అండ్ ఆయన దగ్గరికి ఓబీ వ్యానో ఏదో డిఎస్ఎన్జి పంపించారు, ఇట్స్ కాస్ట్లీ అఫైర్. ఇప్పుడు అదంతా పోయింది. ఇట్లాంటి టైంలో మనం మన వర్క్ స్టైల్లో, ఎనర్జీ కన్సంప్షన్ లో ఇవాళ ఈవెన్ ఎయిర్ ఫ్రైయర్లకు గిరాకీ పెరిగిందంట, ఓకే, ఇండక్షన్ స్టవ్స్ కి గిరాకీ పెరిగింది. ఏం చెప్తారు మీరు? ఇది ఒక ట్రాన్సిషన్ పీరియడ్ లాంటిదిగా భావించాలా మనము ఈ క్రైసిస్? కరెక్ట్ సాయి గారు. దానికి వెళ్ళే ముందు చాలా మంది ప్రేక్షకులు నా దగ్గర అడిగారు. నిన్న ఇంకో ఛానల్లో మాట్లాడుతూ నేను హోర్మూజ్ గురించి చెప్పాను. నేను
ఈ హోర్మూస్ అని పేరు ఎక్కడి నుంచి వచ్చిందని. యాక్చువల్లీ ఇట్ ఈస్ ద జొరాస్ట్రియన్ గాడ్, అంటే మన పార్సీస్ వాళ్ళ రిలీజన్లో ఉన్న దేవుడు. ఐ థింక్ ఇట్స్ గాడ్ ఆఫ్ లైట్ అండ్ విజ్డమ్ అనుకుంటాను. అండ్ ఆ పేరు నుంచి వచ్చింది అన్నమాట ఇది హోర్మూజ్ అనేది. సో ఇట్స్ అ పర్షియన్ నేమ్ కాదు, ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఎ జొరాస్ట్రియన్ నేమ్, ఈ స్ట్రేట్ ఆఫ్ హోర్మూజ్ అని. ఎనీవే, సాయి గారు నిన్న కూడా మా ఫ్రెండ్ ఒకరు, ఆమె చాలా రోజుల నుంచి ఎల్పిజి మీద డిపెండెంట్ ఉంటుంది. ఆ ఎల్పిజి కూడా ఆమె బ్లాక్లో తీసుకుంటుంది, ఎందుకంటే ఆ కనెక్షన్ ఉన్న కనెక్షన్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ పేరు మీద ఉందంట. అది ఆమె మార్చలేకపోతుంది, ఎందుకంటే గ్రాండ్ ఫాదర్ ఎప్పుడో పోయారు. షీఈ్ నాట్ ఏబుల్ టు కన్వర్ట్ ఇట్ టు హర్ నేమ్. ఎనీవే, ఆమె నిన్న ఫోన్ చేసి ఒక ఫోటో పంపించింది, ఒక వీడియో పంపించింది. యాక్చువల్లీ చూడండి, నేను ఇప్పుడు ఇండక్షన్ కుక్కర్ యూజ్ చేస్తున్నాను, ఇండక్షన్ యూజ్ చేస్తున్నాను అని చెప్పి. సో నేను అడిగాను, ఇన్ని రోజులు ఎక్కడుంది ఇండక్షన్ అడిగితే, అది ఎక్కడో పైన పడి ఉండే, నేను అసలు వాడలేదు. నా గ్యాస్ తీసుకుంటే నాకు ఒక 3 నెలలు వస్తుంది, ఎందుకంటే షీఈ్ అ సింగిల్ లేడీ. బట్ బికాస్ ఆఫ్ దిస్ క్రైసిస్ నేను చూసుకున్నాను, ఒకసారి ఇది చూద్దాంలే ఎట్లా ఉంటుంది అని. అండ్ షీ డిస్కవర్డ్ అంట దట్ ఎఫిషియన్సీ ఆఫ్ ద కుక్కర్ ఆమె పెట్టింది గ్యాస్ మీద వాడికన్నా ఇండక్షన్ మీద షీఈ్ గెటింగ్ బెటర్ ఎఫిషియన్సీ అంట. సో మీరు చెప్పిన దాని ప్రకారం సాయి గారు, మనం ఎప్పుడు బీసీ అండ్ ఏడి అంటాం, మన ఎరా రెఫర్ చేస్తున్నప్పుడు. ఇప్పుడు కోవిడ్ తర్వాత అందరు అంటారు బిఫోర్ కోవిడ్ అండ్ ఆఫ్టర్ కోవిడ్ అని. మీరు చెప్పినట్ల జూమ్ కాల్ అనే కాన్సెప్ట్ కోవిడ్లోనే వచ్చింది సార్. అప్పుడు దాకా ఎవరికి జూమ్ అనేది ఏంటని కూడా తెలియదు. కొన్ని ఐటీ కంపెనీస్లో కాన్ఫరెన్స్ కాల్స్ ఉంటుంది, కానీ జూమ్ ఏంటనేది ఎవరు అర్థం చేసుకోలేదు. మీరు చెప్పిన డిజిటల్ టీచింగ్ అనేది ఏంటనే అర్థం కాలేదు. దట్ స్కూల్ టీచర్స్ని, పిల్లల్ని వాళ్ళ ఇంట్లో కూర్చొని చదువు చెప్పవచ్చు డిజిటల్ మోడ్తో అని చెప్పేసి. ఎలక్ట్రానిక్ పేమెంట్స్ అంటే ఏంటనేది మనకు తెలియదు అప్పుడు దాకా. ఓకే, దాది కూడా వచ్చింది. సో మార్పులు వస్తుంది సాయి గారు. ఇంగ్లీష్లో అంటారు నెసెసిటీ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. మీకు కావాల్సిన, అంటే మీకు క్రైసిస్ వస్తే మీరు దాన్ని మీ లైఫ్ని మార్చుకుంటారు. మైక్రోవేవ్ ఓవెన్ కానీ, ఎవరు అన్నారు నిన్న, ఇప్పుడు దోశలు పోయి పిజ్జాలు అయినాయి. కరెక్ట్, దట్ కాన్సెప్ట్ ఇస్ ఆల్సో దేర్. సో ఫ్రైయర్స్ కానివ్వండి, ఎలక్ట్రానిక్ మోడ్స్ కానివ్వండి, ఇదంతా జరుగుతుంది. అండ్ మోర్ ఇంపార్టెంట్ సాయి గారు చూడండి, నెక్స్ట్ 6 monthsలో స్పెషలీ గేటెడ్ కమ్యూనిటీస్ అపార్ట్మెంట్స్లో ఈ పిఎన్జీ గురించి ఎక్కువ డిమాండ్ రాబోతుంది. గవర్నమెంట్ కూడా ఎప్పుడు అంటున్నారు, ఇవాళ కూడా వచ్చిన పేపర్లో, ఆస్కింగ్ గేటెడ్ కమ్యూనిటీస్ అండ్ పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ని మీరు పిఎన్జీకి స్విచ్ ఓవర్ చేసుకోండి అని. ఇది జరగాలి సాయి గారు. గవర్నమెంట్ వైపు నుంచి నెక్స్ట్ పెద్ద పుష్ రాబోతుంది ఎల్పిజిని తగ్గించి. ఎందుకంటే ఎల్పిజి మీరు ఫ్రాడ్ తగ్గించుకోవచ్చు. ఈ 33 కోట్లు అని చెప్పింది, మినిమం మీరు పిఎన్జీకి షిఫ్ట్ చేస్తే యూ కెన్ బ్రింగ్ డౌన్ ద నంబర్ ఆఫ్ సిలిండర్స్ సాయి గారు డ్రాస్టికలీ. కానీ దాన్ని చేయాలంటే మన వైపు నుంచి కూడా కొంత ఖర్చు ఉంటుంది. ప్రతి అపార్ట్మెంట్కి ఇంత అని ఉంటుంది, పైప్ లైన్ వేయడానికి ఉంటుంది, అది మనం ఖర్చు పెట్టాల్సింది, వన్ టైం ఎక్స్పెన్స్. అదొకటి ఉంటే సాయి గారు, మీరు చెప్పారు కొత్త ఎఫిషియన్సీస్ ఏంటి. ఇప్పుడు బ్రింగ్ యువర్ ఓన్ ఫుడ్ అని చెప్పి కొత్త కాన్సెప్ట్ వస్తుంది. బ్రింగ్ యువర్ ఓన్ ఫుడ్, క్యాంటీన్ లేదు, మీరు ఇంటి నుంచి తెచ్చుకోండి అని. నిన్న కూడా నేను ఒక స్టూడియోకి వెళ్ళి, యూజువల్లీ అక్కడి నుంచి స్విగ్గీలో ఆర్డర్ చేస్తాను ఎప్పుడైనా ఏమైనా కావాలంటే. సరే చెప్పని చేసి మేము మన స్టూడియోకి వస్తున్నా కూడా అదే చేస్తాను నేను. అక్కడ వెళ్ళి చూస్తే స్విగ్గీ వాళ్ళు అంటున్నారు, సార్ డెలివరీ డిలే అవుతుంది అంటున్నారు. సరే అని చెప్పి పక్కన ఇంకో రెస్టారెంట్ ఉంది, చైనీస్ రెస్టారెంట్, అక్కడ వెళ్ళాను. బాబు ఏముందంటే, సార్ మీల్స్ ఉంది సార్ అన్నాడు. అయితే నేను చైనీస్ కదా, మీల్స్ ఏం చేస్తున్నాను, ఏం చేయాలి సార్, ఇదే ఉంది ఇప్పుడు, ఇండియన్ మీల్స్ ఇస్ ఈజియర్ టు కుక్ అన్నారు. ఇదే జరుగుతుంది సార్. మీరు చెప్పారు చూడండి, వెస్ట్ ఏషియాకి మన కాల్ సెంటర్స్కి సంబంధం ఏంటి సాయి గారు. ఇవాళ పొద్దున్న నేను దాని గురించి ఒక పీస్ రాశాను. అక్కడ దుబాయ్లో ఉన్నా కానీ మిగతా గల్ఫ్ స్టేట్స్లో ఉన్న బ్యాంకింగ్ సిస్టమ్స్ బ్యాకప్ ఇండియాలో ఉంది సాయి గారు. వాళ్ళు ఒక మిర్రర్ సెంటర్ పెట్టుకుంటారు మన దగ్గర. వాళ్ళ దగ్గర ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈద్ వస్తుంది సాయి గారు, 1 week లీవ్ ఉంటుంది వాళ్ళకి అక్కడ. ఈ 1 week లీవ్లో ఇండియన్ సెంటర్స్ టేక్ ఓవర్ చేసుకుంటారు కంప్లీట్ వాళ్ళ లోడ్ అనమాట మొత్తం. ఇప్పుడు మొన్న మీరు చూసుంటారు, ఒక కొత్త క్రైసిస్ మొదలైంది. ఇప్పుడు మన ఆయిల్ క్రైసిస్ పక్కన పెట్టండి, మిసైల్ క్రైసిస్ పక్కన పెట్టండి. ఇప్పుడు ఇరాన్ ఏమంటున్నారంటే, అమెరికన్ అసెట్స్ని ఎక్కడ ఉంటే అక్కడ మేము కొడతాము. ఇది మీకు గుర్తుంటుంది సాయి గారు, 2020లో నేను ఒక ట్వీట్ చేశాను, అది పెద్ద కాంట్రవర్సీ అండి. ఆ టైంలో ఇరాన్ ఇట్లానే ఒక వార్నింగ్ ఇచ్చారు, అమెరికన్ అసెట్స్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ విల్ బి అటాక్డ్ అన్నారు. కొత్త థ్రెట్ కాదు, పాత థ్రెట్ ఇది యాక్చువల్లీ. అప్పుడు నేను దాని గురించి ట్వీట్ చేస్తే, అప్పుడు సజ్జనార్ గారు కమిషనర్ ఉన్నారు సైబరాబాద్, ఆయన ఆఫీస్ నుంచి ఎవరో ఎస్ వీఆర్ ట్రాకింగ్ దీస్ పీపుల్ అంటే, నేను ఇంతే అడిగాను, మన దగ్గర ఇన్ని ఐటీ కంపెనీలు ఉన్నాయి, ఇన్ని యూఎస్ కంపెనీస్ ఇక్కడ ఉన్నాయి, ఫార్మా కానీ మిగతా కంపెనీస్ కానీ ఇంక్లూడింగ్ ఊబర్. ఆ టైంలో మీరు ఏం చేస్తున్నారు, దేని ప్రికాషన్ తీసుకుంటాను అని అడిగితే దే సెడ్ ఎస్ వీఆర్ టేకింగ్ ప్రికాషన్స్. అప్పుడే ఓవైసీ గారు దిగేసి నా ట్వీట్కి వచ్చి ఆయన కామెంట్ కొట్టాడు, ఇదేంటి అంటే మీరు యాక్సెప్టింగ్ దట్ జిహాదీస్ ఆర్ దేర్ ఇన్ హైదరాబాద్ అని చెప్పేసి. సాయి గారు అదే ప్రాబ్లం ఇప్పుడు ఉంది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, దుబాయ్లో ఉన్న దుబాయ్ అని కాదు, దుబాయ్ ప్రిన్సిపలీ, బికాస్ దుబాయ్ ఇస్ అ కమర్షియల్ క్యాపిటల్ గల్ఫ్ రీజన్.
దుబాయ్లో ఉన్న ప్రతి అమెరికన్ కంపెనీ వాళ్ళ ఎంప్లాయీస్ని ఇంటి నుంచి పని చేసుకోమని చెప్తున్నారు. ఆలోచించండి ఎంత పెద్ద డిస్టర్బెన్స్ జరుగుతుంది. మనం ఆయిల్ డిస్టర్బెన్స్ గురించి మాట్లాడుతున్నాం. హియర్ ఇట్ ఈస్ ఎకనామిక్ డిస్టర్బెన్స్ దట్ ఈస్ హ్యాపెనింగ్ సార్. హెచ్ఎస్బిసి, గూగుల్, ఫేస్బుక్, పెద్ద పెద్ద బ్యాంకులు, అక్కడ మిడిల్ ఈస్టర్న్ బ్యాంక్స్ అన్నీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు సార్. మనం అనుకుంటాం ఈ డిస్టర్బెన్స్ అనేది మనకి ఇంట్లో ఎల్పిజి ప్రాబ్లం అది కాదు. దేర్ ఇస్ అ బిగర్ ప్రాబ్లం ఫర్ మన ఇండియన్ ఎన్ఆర్ఐ కమ్యూనిటీ అక్కడ ఉంటున్న వాళ్ళకి. ఒకటి రెమిటెన్సెస్ సాయి గారు, రెండవది ఫ్లైట్ డిస్టర్బెన్స్. ఇప్పుడు ఈద్ సీజన్లో మోస్ట్ ద ముస్లిం వాళ్ళు, ఈవెన్ నాన్ ముస్లిమ్స్ వచ్చేస్తారు, ఎందుకంటే వారం రోజులు లీవ్ ఉంటుంది. ఇప్పుడు చెప్పాను చూడండి, చాలామంది టికెట్ బుక్ చేసుకున్నారు, వాళ్ళు ఇప్పుడు రాలేకపోతున్నారు. వాళ్ళ సంగతి ఆలోచించండి సాయి గారు. దిస్ ఈజ్ అ ప్రాబ్లం. మనం మిడిల్ ఈస్ట్ క్రైసిస్ అనగానే, ఇరాన్ క్రైసిస్ అనగానే ప్యూర్లీ ఫ్రమ్ ఎ పర్స్పెక్టివ్, ఆయిల్ పర్స్పెక్టివ్ నుంచి చూసుకుంటాం కాదు. వెస్ట్ ఏషియాలో చాలా పెద్ద ఒక ఎకనామిక్ డిస్టర్బెన్స్ జరుగుతుంది సాయి గారు. మీరు దుబాయ్ ఎయిర్పోర్ట్ తీసుకోండి. ఇరాన్ దుబాయ్ ఎయిర్పోర్ట్ మీద ఎందుకు కొట్టారు? ఎందుకంటే దుబాయ్ దగ్గర వాళ్ళ దగ్గర ఆయిల్ లేదు, ఉన్నది ఆయిల్ అంతా అబుదాబి వైపు ఉంది, ఇక్కడ ఆయిల్ లేదు వాళ్ళకి. సో ఏం చేశారు, వాళ్ళ టెర్మినల్ మీద కొట్టారు. 75 మిలియన్ ప్యాసింజర్స్ ట్రాన్సిట్ చేస్తున్న టెర్మినల్ అది ప్రతి సంవత్సరం. మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ కన్నా 6 times కెపాసిటీ. ఆలోచించండి, ట్రాన్సిట్ మొత్తం వరల్డ్ వైడ్ ట్రాన్సిట్ ఆగిపోయింది సాయి గారు. సో ఏం చేస్తున్నారంటే ఇరాన్ ఈజ్ వెరీ వెరీ క్లియర్ సాయి గారు. వాళ్ళు అంటున్నారు, మీరు మమ్మల్ని కొడుతున్నారు, మా ఆయిల్ అసెట్స్ మీద కొడుతున్నారు, మేము పని చేస్తాం, మీ ఎకనామిక్ అసెట్స్ మీద కొడతాం. ఇప్పుడు భారతదేశానికి దీనికి పెద్ద ఒక అడ్వాంటేజ్ ఉంది సాయి గారు. ఒకటి, ఒక బ్యాకప్ సెంటర్ లాగా మనం ఎప్పుడు బీపీఓనే, మనది వీఆర్ సర్వీస్ ఓరియంటెడ్ నేషన్. ఐటీకి వచ్చినప్పుడు మనం డెఫినెట్లీ వీ కెన్ నౌ టేక్ ఓవర్ ఫ్రమ్ దేర్. గల్ఫ్లో ఉన్న దాన్ని చాలా మట్టుకు గల్ఫ్ నేషన్స్ ఏం చేశారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దుబాయ్ మైక్రోసాఫ్ట్ని అక్కడ ఎందుకు తీసుకొచ్చారు సాయి గారు? బికాస్ ఆఫ్ ట్యాక్స్ రెజ్యూమ్. 0% ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్ కానివ్వండి, ఇన్కమ్ ట్యాక్స్ కానివ్వండి, అది పెద్ద అట్రాక్షన్ వాళ్ళకి. సో చాలా మంది కంపెనీస్ అక్కడ రీలొకేట్ అయిపోయారు. మనం కూడా మన వైపు, మనం ఎస్ఈజెడ్ గురించి మాట్లాడుతుంటా. ఇప్పుడు ఎస్ఈజెడ్లో యూ గెట్ లాట్ ఆఫ్ ట్యాక్స్ బ్రేక్స్ సాయి గారు. భారతదేశానికి ఇది ఒక ఐడియల్ ఆపర్చునిటీ. మిడిల్ ఈస్ట్లో జరిగిన ఈ క్రైసిస్ని మన క్రైసిస్గా వాడుకొని మన వైపు నుంచి ఉన్న ఒక ట్యాక్స్ రెజ్యూమ్ని తీసుకొస్తే, ఒక ట్యాక్స్ ఫ్రీ ఏరియాని తీసుకొస్తే చాలా మటుకు గల్ఫ్లో ఉన్న కంపెనీస్ వాళ్ళ మిర్రర్ సైట్స్ అంతా ఇండియాలో పెట్టుకుంటారు. ఆల్రెడీ చేస్తున్నారు, టీసీఎస్ లాంటి కంపెనీస్ చేస్తున్నారు ఇదంతా. కానీ దెర్ ఇస్ అ బిగ్ ఆపర్చునిటీ సాయి గారు. మనం అనుకుంటాం, ఎడ్యుకేషన్ మాట్లాడారు మీరు, అక్కడ ఉన్న పిల్లలకి సిబిఎస్ఈ ఎగ్జామ్ జరగలేదు సాయి గారు ఈసారి. ఇప్పుడు దాకా 10th క్లాస్ సిబిఎస్ఈ, 12th క్లాస్ సిబిఎస్ఈ ఎగ్జామ్ జరగలేదు. ఆలోచించండి, ఇక్కడ పిల్లలకి ఆల్రెడీ అయిపోతున్నాయి ఎగ్జామ్స్. నో ఇమాజిన్ మీరేం చేయొచ్చు, ఆ పిల్లల్ని ఇండియాకి తీసుకురాలేరు కదా, వాళ్ళందరినీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలి. సో అగైన్ యూ హ్యావ్ ఎ డిఫరెంట్ మోడ్ ఆఫ్ సిస్టమ్. ఒకటి ఆన్లైన్ సిస్టమ్ నుంచి మొదలవుతుంది, కానీ మీరు పేపర్ అండ్ పెన్ రాసేటప్పుడు ఆన్లైన్ పనికి రాదు. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది, నేను ఇంకా దీని గురించి ఇవాళ కూడా మాట్లాడబోతున్నాను పబ్లిక్ సెషన్లో. ఎకనామిక్, నో మ్యాన్ ఈజ్ అన్ ఐలాండ్ అంటారు సాయి గారు. వీఆర్ నాట్ అన్ ఐలాండ్. మన లోకంలో ఎక్కడ ఏం జరిగితే మన మీద ఇంపాక్ట్ ఉంటుంది. రాహుల్ గాంధీ చెప్పింది కాదు. కోవిడ్ గురించి చెప్పారు సాయి గారు, ఎంత మంచిగా హ్యాండిల్ చేశారు సాయి గారు. కోవాక్సిన్ అనే ఒక డ్రగ్ యూజువల్లీ మార్కెట్ రావాలంటే, మాలిక్యూల్ టు మార్కెట్ ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 2 years సాయి గారు. క్లినికల్ ట్రయల్స్ 1, క్లినికల్ ట్రయల్స్ 2, క్లినికల్ ట్రయల్స్ 3 తర్వాతనే, అడ్వర్స్ రిపోర్ట్స్ అని చూసుకున్న తర్వాతనే వ్యాక్సిన్ మార్కెట్కి వస్తుంది. మన దాన్ని క్రంచ్ చేసి 2 నెలల్లో ఆ డ్రగ్ మార్కెట్కి తీసుకొచ్చాం. మన దగ్గర ఉన్న భారత్ బయోటెక్ వాళ్ళు తయారు చేశారు, ఐసీఎంఆర్ వాళ్ళు డెవలప్ చేశారు దాన్ని. ఎందుకంటే గవర్నమెంట్ ప్రొయాక్టివ్గా డిసైడ్ చేశారు, కాదు వీ హ్యావ్ టు డీల్ విత్ దిస్ క్రైసిస్, మనం తీసుకురావాల్సింది. దాని తర్వాత మనం చూసాం హౌ బ్యూటిఫుల్లీ వీ హ్యాండిల్ ద ఎలక్ట్రానిక్ పార్ట్ ఆఫ్ ఇట్. లోకమంతా పేపర్ ప్రొసీజర్లు, పేపర్లో రాసిచ్చారు, మీ ఇంజెక్షన్ అయిపోయిందని రాసిచ్చారు. ఈవెన్ అడ్వాన్స్ కంట్రీస్. మన దగ్గర ఎంటైర్ థింగ్ వాజ్ ఎలక్ట్రానిక్. మీ బుకింగ్ కూడా ఎలక్ట్రానిక్, మీకు ఇంజెక్షన్ తీసుకొని కానీ ప్రూఫ్ కూడా ఎలక్ట్రానిక్లో వస్తుంది. చాలా మటుకు నేర్చుకోవాల్సింది సాయి గారు. ప్రతి క్రైసిస్ విల్ టీచ్ యూ ఎ లెసన్. ఇది మనం ఎప్పుడు మర్చిపోకూడదు. గల్ఫ్ ఆల్సో హెస్ టాట్ యూ ఎ లెసన్. అది చాలా ఇంపార్టెంట్. రైట్ సార్. సార్, ఇక నెక్స్ట్ అంశంలోకి వెళదాము. యాక్చువల్లీ ఇప్పుడు మనము పార్లమెంట్ సెషన్స్ లో ముఖ్యంగా నో కాన్ఫిడెన్స్ మోషన్ పాస్ చేశారు స్పీకర్ గురించి. అది అఫ్ కోర్స్ నో కాన్ఫిడెన్స్ మోషన్ పాస్ చేశారు, అది వీగిపోయింది మూజువాని ఓటుతోటి. బట్ యాక్చువల్లీ అమిత్ షా ఇచ్చిన స్పీచ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండింది. నిజానికి ఆయన రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలకు దగ్గర నుంచి ఆయన పార్లమెంట్ అటెండెన్స్ వరకు అన్నింటినీ ఆయన ప్రస్తావించారు. రాహుల్ గాంధీకి అమిత్ షా ఇచ్చినటువంటి రిప్లై లేదా సమాధానము, లేదా ఆయన ప్రసంగంలో చెప్పినటువంటి అంశాలు, దీని గురించి రాహుల్ గాంధీ ఎప్పుడు మాట్లాడాడు, అది పక్కన పెడదాం. రెండోది, ఇప్పుడు స్పీకర్
మొత్తానికి బ్యాక్ టు మళ్ళీ ఆ చైర్ లోకి వచ్చారు. అండ్ గతంతో పోల్చితే ఇప్పుడు కొంచెం ఆయన అగ్రెసివ్ స్టాండ్ లోనే మాట్లాడుతున్నట్టుగా నిన్న ఒక వీడియో చూస్తుంటే అనిపిస్తుంది. ఇది చెల్లదు, మీ అందరికి ఒకటే రూల్ వర్తిస్తుందని ఆయన చెప్పిన విధానం. అంతకుముందు ఓం బిర్లా గారికి, ఇప్పుడు ఓం బిర్లా గారికి ఏమైనా డిఫరెన్స్ ఉందా? సో ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్, దీని మీద జరుగుతున్నటువంటి చర్చ, వీటి మీద మీ అభిప్రాయం ఏంటి, మీ విశ్లేషణ ఏంటి? సాయి గారు, పార్లమెంట్ అంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది సార్. మీరు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉండొచ్చు, మీరు ఒక ఆర్డినరీ ఎంపీ ఉండొచ్చు, మీకు ఒక ప్రొసీజర్ ఉంటుంది. అది అమిత్ షా గారు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్. మీరు ఒక కాంగ్రెస్ పార్టీ అనగానే మీ ధర 100 ఎంపీలు ఉంటానంటే మీకు ఇంత సమయం కేటాయిస్తారు. 6 గంటలు ఉండొచ్చు, 12 గంటలు ఉండొచ్చు, బేస్డ్ ఆన్ ద నంబర్ ఆఫ్ డేస్ ఆ డిబేట్ జరిగిందని. స్పీకర్ మీద నో కాన్ఫిడెన్స్ మోషన్ తీసుకొచ్చినప్పుడు, ఎల్పిజి క్రైసిస్ తీసుకొచ్చినప్పుడు డిబేట్ మీద రాహుల్ గాంధీ సబ్జెక్ట్ నుంచి బయటకు వెళ్ళిపోతారు. ఆయన స్టాండర్డ్ టాక్టిక్ అది. బడ్జెట్ కూడా చూసాం కదా. బడ్జెట్కి వచ్చినప్పుడు ఆయన ఏదో మార్షల్ ఆర్ట్ గురించి చోక్ ఎట్లా చేయాలి, కిక్ ఎట్లా చేయాలి, హోల్డ్ ఎట్లా చేయాలని చెప్తున్నారు బడ్జెట్ సెషన్లో. ఆలోచించండి. ఇది కూడా దీనిలో జరిగింది. ఎల్పిజి క్రైసిస్ గురించి మాట్లాడుతున్నప్పుడు సడన్గా హర్దీప్ సింగ్ పూరి వైపు వెళ్ళిపోయారు. రాహుల్ గాంధీకి ఏంటంటే సబ్జెక్ట్ మీద పట్టు లేదు. ఆయనకి ఎవరో కాగితంలో రాసిస్తారు, అదే ఆయన చదువుతారు, డ్రామా లాగా చేస్తారు దాన్ని. ఎందుకంటే టెలివిజన్ ఆడియన్స్ మీ ముందు ఉంది. నేను చాలాసార్లు చెప్పాను సాయి గారు, యూ స్విచ్ ఆఫ్ ద టెలివిజన్, లోక్సభ టీవీ 10 నిమిషాలు బంద్ చేయండి, రాహుల్ గాంధీ పార్లమెంట్లో కూడా ఉండరు, వెళ్ళిపోతారు. ఆయన నడిపిస్తున్నంత దాని మీద. ఎందుకంటే మనం గుర్తుపెట్టుకోవాలి సాయి గారు, స్పీకర్ మైట్ ఎక్స్పంజ్ యువర్ రిమార్క్స్, అంటే మీ రిమార్క్స్ రికార్డ్ నుంచి తీసేస్తారు, కానీ ఆ విజువల్ అట్లనే ఉండిపోతుంది సాయి గారు. ఆ విజువల్ వీరు వాడుకుంటున్నారు. వాళ్ళ సోషల్ మీడియాలో వెళ్ళి చూడండి, కాంగ్రెస్ హ్యాండిల్స్ది, కాంగ్రెస్ సోషల్ మీడియా సపోర్టర్స్ది ఈ వీడియోస్ వాడుకుంటున్నారు వాళ్ళు. చూడండి, రాహుల్ గాంధీ చెప్పారు, హర్దీప్ సింగ్ పూరి, దట్ రికార్డ్ హెస్ బిన్ రిమూవ్డ్, బట్ ఆన్ లైట్ ఇట్ ఇస్ దేర్. మీరు రాహుల్ గాంధీ స్టార్టింగ్ ని చూడండి, ఆయన అటెండెన్స్ పార్లమెంట్లో మన అందరు తెలుసు. ఆయన మెయిన్ పార్లమెంట్ సెషన్ నడుస్తున్నప్పుడు కంట్రీలో, దేశంలో ఉండదు. అమిత్ షా గారు చాలా క్లియర్గా చెప్పారు. ఆయన సింగపూర్కి వెళ్ళిపోతారు, లేకుంటే మలేషియాకి వెళ్ళిపోతారు, లేకుంటే కొలంబియాకి వెళ్ళిపోతారు, లేకుంటే లండన్కి వెళ్ళిపోతారు, జర్మనీకి వెళ్తారు, భారతదేశంలో ఉండరు. రెండవది ప్రొసీజర్స్ అయ్యారు. మీరు ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడాలంటే స్పీకర్కి నోటీస్ ఇవ్వాల్సి వస్తుంది. యూ మైట్ బి లీడర్ ఆఫ్ ఆపోజిషన్, బట్ యూ హ్యావ్ నో రైట్. ఏది, నేను నార్మల్ మెంబర్ కన్నా నేను పైన ఉంటాను, లేదు. యు ఆర్ జస్ట్ అనదర్ మెంబర్, బట్ యూఆర్ లీడర్ ఆఫ్ ఆపోజిషన్. మీరు నోటీస్ ఇవ్వాల్సి వస్తుంది, దట్ ఐ వాంట్ టు స్పీక్ ఆన్ దిస్ పర్టికులర్ సబ్జెక్ట్. స్పీకర్ దాన్ని కన్సిడర్ చేసి దాని ప్రకారం మీకు రిప్లై ఇస్తారు, ఎస్ యూ కెన్ గో హెడ్, యూ బీ ప్రెజెంట్, దిస్ విల్ బీ డిస్టర్డ్ అట్ 11:15 AM టుడే. ఓకే, మీకు 15 నిమిషాలు కేటాయిస్తున్నాం. రాహుల్ గాంధీ ఏం చేస్తారు సాయి గారు, ఆయన ఈ 15 నిమిషాలు వచ్చిన తర్వాత ఆయన మాటలు మొదలు పెడతాడు, కాంట్రవర్సీ జరుగుతుంది, ఏదో ఒక మాట చెప్తారు, లోక్సభ డిస్టర్బ్ అయిపోతుంది, మళ్ళీ 15 నిమిషాలు పొడిగిస్తారు దాన్ని స్పీకర్. ఇది ఆయన అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారు సాయి గారు. మీరు అనలైజ్ చేయండి, ప్రతి రాహుల్ గాంధీ డిబేట్కి ఇదే నడుస్తుంది. కావాలని చెప్పి కేసీ వేణుగోపాల్ కానీ, ఆయన పక్కన ఉన్న మీరు గౌరవ్ గౌగా కానీ, వీళ్ళందరూ వచ్చి గొడవ చేస్తారు. దట్ ఎంటైర్ డిబేట్స్ గెట్ సైడ్ ట్రాక్ అయిపోతుంది డిబేట్ అంతా. ఇది రాహుల్ గాంధీ స్ట్రాటజీ అని చాలా క్లియర్గా అమిత్ షా గారు చెప్పారు. మీరు మీ పార్టీకి కేటాయించిన టైం మీరు యూజ్ చేయట్లేదు డిబేట్లో. నన్ను మాట్లాడిస్తున్నారు స్పీకర్, నన్ను ఈజ్ నాట్ అలవింగ్ మీ టు స్పీక్. ఎక్కడండి, మీకు ఇంత టైం ఇస్తున్నారు కదా, 15 నిమిషాలు, 20 నిమిషాలు, 25 నిమిషాలు, మీరు తప్పుదారి పట్టిస్తున్నారు డిబేట్ని మొత్తం, ఇంకొక రూట్లో తీసుకెళ్ళిపోతున్నారు డిబేట్ని. మీరు సీరియస్లీ సాయి గారు, నాకు ఒకసారి అనిపిస్తుంది, వాజ్పేయి గారు ఎరాలో, దాని తర్వాత ఉన్న దాంట్లో కూడా చాలా మటుకు లోక్సభ డిబేట్ చూడాలంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుండే సాయి గారు. ఇప్పుడు ఏంటంటే గొడవనే గొడవ. నేను చూసుంటారు, హర్దీప్ సింగ్ పూరి గారు వెస్ట్ ఏషియా మీద ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు, మన దగ్గర రావాల్సిన ఎల్పిజి గురించి, మన దగ్గర రావాల్సిన ఆయిల్ గురించి. మన దేశంలో ఉన్న ప్రజలు ఇది వినాల్సి ఉండే, వాళ్ళ కోసం చెప్తున్నారు ఆయన, ఎంపీల కోసం కాదు ఇది. కానీ దాన్ని చెప్పనీయలేదు. మీరు చూసుంటారు ఎంత గొడవ చేశారు సాయి గారు, ఎంత డిస్టర్బెన్స్ చేశారు, అసలు ఏం వినలేకపోతున్నాం అన్నమాట. పార్లమెంట్ అనేది ఇప్పుడు ఎట్లయిపోయిందంటే కాగితాలు చించి పడేయడం. నిన్న కూడా చూసాం, రాహుల్ గాంధీ చేతితో ఇట్లా ఇండికేట్ చేశారు వాళ్ళ ఎంపీస్ని స్పీకర్ దగ్గర వెళ్ళమని చెప్పేసి. కానీ ఓం బిర్లా గారు వచ్చిన తర్వాత రాహుల్ గాంధీకి లెసన్ తెలిసిపోయింది సాయి గారు చాలా క్లియర్గా. హీ విల్ నాట్ టాలరేట్ ఎనీ నాన్ సెన్స్. ఇప్పుడు కొత్తగా తీసుకొస్తున్నారు, జ్ఞానేష్ కుమార్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వ్యతిరేకంగా ఒక నో కాన్ఫిడెన్స్ మోషన్. సుప్రీంకోర్టులో మొన్న మేనకా గురుస్వామి, ఈ మన వెస్ట్ బెంగాల్ ఎస్ఐఆర్ గురించి ఒక కేసు తీసుకొచ్చారు, ఆమెని ప్రమోట్ చేసి ఎంపీ చేశారు. ఇప్పుడు మీరు ఒక ప్యాటర్న్ చూస్తున్నారా సాయి గారు, ఈ ఆర్గ్యూ చేస్తున్న లాయర్స్ని అందరినీ ఎంపీ చేస్తున్నారు రాజ్యసభలో. మన వైపు అభిషేక్ మను సింఘ్వి, అటు కపిల్ సిబల్, మేనకా గురుస్వామి, వీళ్ళందరినీ ఎంపీలు చేస్తున్నారు. ఎందుకంటే దే ఆర్ ఆర్గ్యూయింగ్ ఫర్ ఫ్రీ మీకోసం. ఎనీవే,
వెనుక గురుస్వామి ఆర్గ్యూ చేస్తూ సుప్రీంకోర్టు ముందు వచ్చి ఇప్పుడు దాకా 6 కోట్ల కేసే విన్నారు జడ్జెస్, రివ్యూ నడుస్తుంది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అన్నారు, యు ఆర్ అవుట్డేటెడ్, యు ఆర్ డెలిబరేట్లీ ట్రైంగ్ టు పెడల్ ఎ లై, అంటే మీరు అబద్ధం చెప్తున్నారు. 10 కోట్లు ఇవాళ పొద్దున్న నాకు చీఫ్ జస్టిస్ ఆఫ్ కోల్కతా హైకోర్టు నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 10 కోట్ల అప్లికేషన్స్ హావ్ బీన్ వెటెడ్, అంటే చెక్ చేసుకున్నారు జడ్జెస్. అప్పుడు ఆలోచించండి సార్, షీ సెడ్ డోంట్ లై నెక్స్ట్. ఇట్లాంటి దాంట్లో మేము ఒక డేటా తీసుకొస్తే మీరు అందరు పారిపోతున్నారు. ఇది ప్రాబ్లం సాయి గారు. డేటా తీసుకొచ్చి ఆర్గ్యూ చేస్తే రాహుల్ గాంధీ కాదు, రాహుల్ గాంధీ పక్కన ఉన్నవాడు కూడా కనిపించరు. పార్లమెంట్ అనే ఇట్ ఇస్ అ ప్లేస్ ఫర్ డిబేట్స్. కానీ గొడవ చేయడం సరే, ఇప్పుడు వీళ్ళంటారు బీజేపీ వాళ్ళు గొడవ చేశారు కదా, కరెక్ట్, వాళ్ళు చేశారు, దాంట్లో డౌట్ లేదు. కానీ అది మీ కెపాసిటీ ఉంది ఎట్లా హ్యాండిల్ చేస్తారని. నేను ఇప్పుడు కూడా చెప్తాను సాయి గారు, పార్లమెంట్లో గొడవ జరిగితే కిరణ్ రిజిజు ఒక మాట అన్నాడు. యాక్చువల్లీ కిరణ్ రిజిజు మాట్లాడుతూ అన్నారు దీని గురించి చర్చలో మాట్లాడుతూ, మేము ఇదివరకు ఎంపీలుగా ఉన్నప్పుడు, వాజ్పేయి గారు, అద్వానీ గారు ఉన్నప్పుడు, ఇలాగే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము వెల్ దగ్గరికి వెళ్ళి గొడవ చేయడానికి వెళ్తే అద్వానీ గారు పిలిచి తిట్టి వెనకాలకు రమ్మన్నాడు. ఇప్పటి వరకు ఒక బీజేపీ ఎంపీ అయినా, ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఒక్క బీజేపీ ఎంపీ కూడా జనసంఘ్ టైం నుంచి ఇప్పటి వరకు కాగితాలు చింపి పరేసిన రోజు లేనే లేదు. సో మేము ఏ రోజైనా సరే అన్పార్లమెంటరీగా ఏదో వచ్చి మాట్లాడడం, మాకెప్పుడు కూడా వెల్లులోకి వెళ్లే అవకాశమే లేకుండా వెనక్కి రమ్మనేవాళ్ళు. సో ఇవాళ చూస్తేనేమో వెళ్ళండి వెళ్ళండి అని ప్రోత్సహిస్తున్నటువంటి ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు అనేది కిరణ్ రిజిజు చేసిన వ్యాఖ్య. కరెక్ట్ సాయి గారు. మొన్న మీరు చూస్తుంటారు, రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఈ స్పీకర్ వ్యతిరేకంగా నో కాన్ఫిడెన్స్ మోషన్ ఓటింగ్కి వచ్చింది సాయి గారు. ఓటింగ్ చేయనీయలేదు, వాయిస్ ఓట్తో పాస్ చేశారు లాస్ట్. ఎందుకంటే ఓటింగ్ చేస్తే వీళ్ళ రియల్ నంబర్ బయటపడుతుండే. వీళ్ళ సైన్ చేసిన 100 మంది ఎంపీలు కూడా ఉండరు పార్లమెంట్లో ఆ రోజు. కావాలని చెప్పి గొడవ చేశారు. ఓటింగ్ చేయమని అప్పుడు ఐ థింక్ ఇట్ వాస్ జగదంబిక పాల్ హూ వాస్ సిట్టింగ్ చీఫ్ స్పీకర్ టేబుల్లో. ఆయన అన్నారు, ఇప్పుడు మనం ఓటింగ్ పెడదామంటే వీళ్ళు అలో చేయలేదు ఓటింగ్. లాస్ట్ వాయిస్ ఓట్లో పాస్ చేశారు. ఆ ఓటింగ్ జరగాల్సి ఉండే సాయి గారు. ఎందుకంటే డిసిప్లిన్ మీకు గుర్తుంటుంది, దీనికన్నా ముందు మమతా బెనర్జీ గారు, ఐ థింక్ ఇట్ వాస్ ఇందర్జిత్ గుప్తా ఆర్ సంబడి ఇన్ ద చైర్, అప్పుడు స్పీకర్గా కాగితాలు చింపి పడేశారు మొఖం మీద, స్పీకర్ మొఖం మీద. ఎందుకు సాయి గారు? బెంగాల్లో సిపిఎం వాళ్ళు ముస్లిమ్స్ని తీసుకొచ్చి ఓటర్ లిస్ట్ చేస్తున్నారని చెప్పి గొడవ చేసిన మనిషి మమతా బెనర్జీ, గుర్తుపెట్టుకోండి. అట్లాంటి మమతా బెనర్జీ ఇవాళ అదే క్రౌడ్ కోసం ఆర్గ్యూ చేస్తున్నారు. ఎనీవే, పార్లమెంట్ డిబేట్లో రాహుల్ గాంధీ గారికి ఒకటి క్లియర్ అర్థమైపోయింది సాయి గారు, ఈ వ్యతిరేకంగా నో కాన్ఫిడెన్స్ మోషన్ తీసుకురావడము అంటే మీ మాట వినకపోతే వాళ్ళ మీద నో కాన్ఫిడెన్స్ మోషన్. అది స్పీకర్ గారు ఉండొచ్చు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉండొచ్చు, రేపు ఏదైనా జడ్జి కూడా ఉండొచ్చు. ఐ వోంట్ బి సర్ప్రైజ్డ్. ఆల్రెడీ స్టార్ట్ అయింది క్యాంపెయిన్. జస్టిస్ సూర్యకాంత్కి ఎంపీ పదవి ఇస్తారంట రిటైర్ అయిన తర్వాత అని చెప్పి కాంగ్రెస్లో చాలామంది సోషల్ మీడియాలో స్టార్ట్ చేశారు, వాళ్ళ సోషల్ మీడియా అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్స్లో. ఎందుకంటే చాలా క్లియర్గా సూర్య గారు ఈ సో కాల్డ్ వోక్ లెఫ్టిస్ట్ వాళ్ళని వాళ్ళ ప్లేస్లో ఉంచుతున్నారు కరెక్ట్గా. మీరు చూడండి, ఆయన రీసెంట్ జడ్జ్మెంట్స్ అన్ని చూడండి, ఈజ్ నాట్ అలవింగ్ ఎనీ నాన్ సెన్స్. దానికి ఇప్పుడు యూసీసీ సాయి గారు, అండ్ యాక్చువల్లీ దే షుడ్ హావ్ బీన్ డిబేట్ ఆన్ దట్. యూసీసీ గురించి సుప్రీంకోర్టు చెప్పారు. ఇవాళ ఓవైసీ ఏమంటున్నారు, బీజేపీ చట్టం తీసుకొస్తున్నారంట. ఆలోచించండి, బీజేపీ చట్టం తీసుకొస్తున్నారు. ఐ వాంట్ బీజేపీ లీడర్స్ టు రెస్పాండ్ టు ఇట్. బీజేపీ చెప్పారా చట్టం తీసుకురావాలని? సుప్రీంకోర్టు చెప్పారు, మా దగ్గర 80,000 కేసులు ఎంత పడింది మా దగ్గర, అంటే మొత్తం కోర్ట్స్ అన్నీ కలిపి మీరు చట్టం తీసుకొస్తే ఈ కేసులన్నీ ఒకటేసారి ఖాళీ అయిపోతుంది మా దగ్గర నుంచి అని. మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. కానీ దాన్ని ట్విస్ట్ చేశారు. ఇప్పుడు ఇది ప్రాబ్లం. లోక్సభలో జరుగుతుంది ఒకటి, వాళ్ళ డిబేట్లో మాట్లాడుతుంది ఒకటి, అండ్ పబ్లిక్కి అర్థమయ్యేది ఇంకోటి. ఇప్పుడు ఎవరు చూడట్లేదు సాయి గారు లోక్సభ డిబేట్స్. ముందు చూస్తుండే. చెప్తుంటే నాకు ఒక ఎంపీ, మన తెలంగాణ నుంచి ఉన్నటువంటి ఒక ఎంపీఏ నాతో మాట్లాడుతూ నేను అడిగాను అనమాట, ఏంటి అసలు అంత మీరు పార్లమెంట్ లోపల సిచ్యువేషన్ ఎలా ఉంది అని అడిగితే, అంటే ఆఫ్ స్క్రీన్ ఆయన పేరు నేను చెప్పను, బట్ ఆయన చెప్తున్నది ఏంటంటే, ఇటువైపు ఉన్న ఎంపీలు వీళ్ళందరూ బీజేపీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా సమయం ఒక రకంగా చెప్పాలంటే కొంత ఎక్కువ ఏజ్ తో కొంత మెచ్యూర్డ్ గా కనబడుతూ ఉన్న పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ మనం ఏ నిర్ణయం ఏదైనా సరే గట్టిగా మాట్లాడలేము. బట్ అటువైపు ఇప్పుడు ఈ తృణమూల్ కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి ఎంపీలు, లేకపోతే సమాజ్వాదీ పార్టీ ఎంపీలు, డిఎంకే, లేకపోతే ఈవెన్ కాంగ్రెస్ ఎంపీలు కొంతమంది, వీళ్ళందరూ కూడా కొంత తక్కువ ఏజ్ లో ఉన్న వాళ్ళు, యంగ్ అని అనలేం కానీ, బట్ ఎస్ కొంచెం అగ్రెసివ్ నేచర్ తో ఉన్నవాళ్ళు, అందులోనూ ఉమెన్ ఎంపీస్ ని కావాలని ముందు పెడుతున్నారు. ఇది ఒక మోడస్ ఆపరెండి నడుస్తోంది. ఉమెన్ ఎంపీస్ ని పెడతారు, వాళ్ళు గట్టిగా అరుస్తూ ఉంటారు, పైకే వస్తూ ఉంటారు.
ఏమీ చేయలేని పరిస్థితి. ఒక చిన్న మాట ఏదైనా అన్నామనంటే కథం దాన్ని పెద్దగా చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనం కూడా కొంత సంయమనంతో వ్యవహరించాల్సి వస్తుంది అని ఆయన చెప్పాడు. సో నాకు ఎగ్జాక్ట్లీ అది చెప్పినాక ఒక 2-3 రోజులకే మన పార్లమెంట్ లో మనం చూసాం. మన మోదీ గారు ఉండే చైర్ దగ్గరికి, ఆల్మోస్ట్ ఈ అధికార పార్టీకి సంబంధించిన చైర్ దగ్గరికి వీళ్ళు ఒక బ్యానర్ పట్టుకొని రావడము, అండ్ అక్కడ పెద్ద పెద్ద వీళ్ళందరూ కూడా అశ్విని వైష్ణవ్ దగ్గర నుంచి వీళ్ళందరూ దండం పెడుతూ ప్లీజ్ వెళ్ళండి వెళ్ళండి అని చెప్పడము, ఇవన్నీ మనం చూసాం. అంటే అదంత మనకు తెలుసు సార్, కశ్మీర్ లో కూడా ఇదే జరిగింది. అండ్ ఇది మోడస్ ఆపరెండి మనకు తెలుసు, పిల్లల్ని ఆడవాళ్ళని ముందు పెట్టడం అనేది. సో అంటే ఇంత దారుణమైన, అంటే అదేమో ఒక ఉద్యమాలు లేకపోతే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కి సంబంధించినటువంటి వాటికి ప్రేరేపించేటువంటి ఆ మోడస్ ఆఫ్ ఆపరెండిని ఇక్కడ వాడుతున్నారా అనేది చాలా బాధాకరంగా అనిపిస్తున్న విషయం. కెన్ యూ ప్లీజ్ అనలైజ్ సార్? కరెక్ట్ సాయి గారు. మీరు ఇది మహిళల్ని పిల్లల్ని ముందు పెట్టి ఫైరింగ్ చేయడం అనేది హమాస్ వాళ్ళు కూడా చేస్తారు, మీకు గుర్తుంటుంది. అదొక స్టాండర్డ్ స్ట్రాటజీ. ఓకే, పార్లమెంట్లో ఏం చేస్తున్నారు? అమిత్ షా గారు చాలా క్లియర్గా చెప్పారు ఆ రోజు ఆయన రిప్లైలో కూడా. ఆయన కూడా రిప్లై చేయనీయట్లేదు, వీళ్ళు చాలా గొడవ చేశారు ఆ రోజు అమిత్ షా గారు మాట్లాడుతున్నారు. సింపుల్ లాజిక్ సాయి గారు, మీకు కేటాయించిన టైం మీరు వాడుకుంటలేరు. దాని తర్వాత మీరు అంటున్నారు నన్ను మాట్లాడనిస్తలేరు. ప్రధానమంత్రి గారు సరెండర్ అయిపోయారు. ఎవరికి సరెండర్ అయ్యారు? ట్రంప్కి సరెండర్ అయిపోయారు. సరే, మనం గురించి మాట్లాడదాం రండి. కాదు, సరెండర్ అయిపోయారు. రాహుల్ గాంధీ వర్డ్ అన్నమాట ఇది. మీరు చూడండి సాయి గారు, ఒక స్ట్రాటజీ ఇది. వాళ్ళు ప్రతి సబ్జెక్ట్ని తీసుకొని దాన్ని బిల్డప్ ఇస్తారు ప్రతిరోజు. ఇప్పుడు మీరు ఓట్ చోరీ గురించి ఎక్కడైనా వింటున్నారా సాయి గారు? దేనికైనా ఎక్కడైనా ఓట్ చోరీ అనే ఒక వర్డ్ ఎక్కడైనా వినిపించిందా మీకు రాహుల్ గాంధీ దగ్గర నుంచి? లేదు, ఇప్పుడు అసలు వినవట్లేదు. ఓట్ చోరీయే లేదు ఇప్పుడు. ఈ ఓట్ చోరీ ఉండే అది పోయింది. దాని తర్వాత నెక్స్ట్ తీసుకొస్తారు, దాని తర్వాత నెక్స్ట్ తీసుకొస్తారు. ఒక షిఫ్టింగ్ ఆఫ్ ద గోల్ పోస్ట్ అంటారు సాయి గారు దీన్ని. ఒక సబ్జెక్ట్ కాగానే దాని నుంచి మారి పక్కనకి వెళ్ళిపోతారు, ఇంకో సబ్జెక్ట్ స్టార్ట్ చేస్తారు. దిస్ ఇస్ వాట్ రాహుల్ గాంధీ స్ట్రాటజీ ఈజ్ ఆల్ అబౌట్. ఆ పాత లోక్సభ, పాత డిసిప్లిన్, పాత ఏం చెప్తారు ఒక స్పీచెస్ ఇది రావాలంటే ఓం బిర్లా గారు కొంచెం స్ట్రిక్ట్ అవ్వాల్సింది. ఎవరెవరు పార్లమెంట్లో గొడవ చేస్తారో వాళ్ళు పార్లమెంట్ తీసి బయటపడేయాలి సాయి గారు, చేయాల్సింది. బికాస్ మనకు కావాల్సి మనం ఖర్చు పెడుతున్నాం సాయి గారు. ప్రతిరోజు అంతా ఎన్ని కోట్లు ఖర్చు అవుతుంది లోక్సభ, రాజ్యసభలో కూడా. అది నడవకపోతే నడిస్తే కూడా ఖర్చు అంతే ఉంటుంది. వీళ్ళకి టీఏడిఏ దొరుకుతుంది. ఎందుకు? లోక్సభకు వస్తున్నాం అని చెప్పి ప్రతిరోజు ఏం చేస్తున్నా వచ్చి గొడవ చేస్తున్నాం. ఇది యాజ్ ఎ సిటిజన్ వీ హ్యావ్ అ రైట్, మనం డిమాండ్ చేయాల్సింది. వీ నీడ్ యాక్షన్ అన్నమాట. కానీ ప్రాబ్లం ఏంటంటే ఈ రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు కరెక్ట్ టైంకి వస్తారు, మాట్లాడతారు, పార్లమెంట్కి వెళ్ళిపోతారు. రిప్లై కూడా వెయిట్ చేయరు సార్. యాజ్ పర్ మీరు హర్దీప్ సింగ్ పూరి వ్యతిరేకంగా ఆరోపణ చేస్తే యాజ్ పర్ లోక్సభ చట్టాల్లో రూల్ ప్రకారం మీరు హర్దీప్ సింగ్ పూరి గారు రిప్లై వినాల్సింది సాయి గారు. వినరు, పారిపోతారు. ఈ స్పీకర్ లాస్ట్ టైం చెప్పారు, ఇది రాహుల్ గాంధీ దగ్గర చెప్పారు. ఐ థింక్ అగైన్ ఇట్ వాస్ వన్ ఆఫ్ ద ఎంపీస్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ నుంచి నాకు ఎంపీ అప్పుడు ఆ రోజు స్పీకర్ చైర్లో ఉన్నారు. ఆయన చెప్పారు మీరు ఇట్లా వెళ్ళలేరు, యూ హ్యావ్ టు సిట్ అండ్ లిసన్ టు ద రిప్లై ఆఫ్ ద మినిస్టర్ కన్సర్న్. మీరు ఆయన మీద ఆరోపణ చేశారు, ఆయన రిప్లై చేస్తున్న మాట వినాల్సింది మీ రెస్పాన్సిబిలిటీ. లేదు, పారిపోయారు అప్పటి నుంచి. దిస్ ఇస్ లైక్ మేజర్ ప్రాబ్లం విత్ రాహుల్ గాంధీ. ఆయన 53, 54 ఆయన వాట్ ఇస్ యాక్చువల్ ఏజెస్. ఇప్పుడు కూడా ఆయనకు డిసిప్లిన్ లేదు. ఆయన అనుకుంటున్నాడు నేనే, ఇప్పుడు ఎవరు చెప్పారు, ఐ థింక్ ఇట్ వాస్ వన్ ఆఫ్ ద బీజేపీ ఎంపీస్ చెప్పారు, రాహుల్ గాంధీ ప్రాబ్లం ఇస్ ఆయన అనుకుంటారు చట్టం అనేది నా కోసం సపరేట్గా ఒక చట్టం ఉంది, నేను మిగతా చట్టాలతో నాకు పని లేదు, నేను సపరేట్ ఇండివిజువల్ని. ఇది ఒక సెన్స్ ఆఫ్ ఎంటైటిల్మెంట్ అంటారు ఇంగ్లీష్లో. ఈ రాజులు మహారాజులు ఉన్నప్పుడు చూడండి అదే యాటిట్యూడ్ రాహుల్ గాంధీ ఉంది. దానికోసం సాయి గారు ఆయన సీరియస్గా తీసుకోరు ఎవరు. మీరు చూడండి ఇప్పుడు యుఎస్ మీద ఇంత ఆరోపణ చేస్తున్నాడు సాయి గారు, ఇంక్లూడింగ్ పీపుల్ లైక్ పినరాయి విజయన్ ట్రీట్మెంట్కి యుఎస్కి వెళ్తాడు మళ్ళీ. ఇది వీళ్ళ ఐరన్ ఇది అనమాట. సరెండర్ అయిపోయారు. మనందరూ తెలుసు లోక్సభలో మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఉన్న టైంలో న్యూక్లియర్ టెస్ట్లో ఎవరు ముందు సరెండర్ చేశారని చాలా క్లియర్గా తెలుసు మనం. అది ఎందుకు బయటికి తీసుకురావడం? యూఆర్ ఎంబరాసింగ్ ద యుఎస్ గవర్నమెంట్. ఇది ప్రాబ్లం వీళ్ళది. కానీ మన దగ్గర ఉన్న ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీ హ్యావ్ టు డిమాండ్ అకౌంటబిలిటీ. మీరు రేపు రాహుల్ గాంధీ వస్తే లేకుంటే సోషల్ మీడియాలో వెళ్ళి రాహుల్ గాంధీని క్వశ్చన్ చేయాలి. నేను చేస్తూనే ఉంటాను, మీరు చూస్తుంటారు, నేను చేస్తూనే ఉంటాను ఈ పని. కానీ ప్రతి పౌరునికి సమాధానం చెప్పారు సార్. మీరు ఏ కాంగ్రెస్ నాయకులను అడగండి, సమాధానం చెప్పారు వాళ్ళు. చాలా మంది మాట్లాడుతున్నారు. వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే రాహుల్ గాంధీ విషయంలో కాంగ్రెస్ చాలా మంది నాయకుల్లో కూడా సేమ్ మన అభిప్రాయమే ఉంది. అంటే నేను చాలా మందితో మాట్లాడతాను,
మీరు కూడా మాట్లాడుతూనే ఉంటారు. వాళ్ళకి చాలా మంది నాయకుల్లో అదే అభిప్రాయం ఉంది. అనవసరంగా ఈ రాహుల్ గాంధీ ఏం మాట్లాడుతున్నాడు అని అనుకుంటారు. కాకపోతే ఎనీవేస్ ఆయనని డిఫెండ్ చేయాలి కాబట్టి డిఫెండ్ చేస్తున్నారు గానీ, లిటరల్‌గా మాట్లాడితే. అండ్ ఇంకొక అంశం ఈవెన్ అమిత్ షా కూడా అన్నారు ఈ మాట. ఆహ్, ఏదో ప్రెస్ మీట్‌లో నేను మాట్లాడాను. నా ప్రెస్ మీట్ మీద చర్చ చేయండి అని చెప్పేసి పార్లమెంట్‌లో అంటాడని. అసలు అన్యాయం అసలు. ఆయనకు తెలీదు అన్న విషయం కూడా తెలియదేమో అనిపిస్తది. నాకు అర్థం కావట్లేదు. అంటే ప్రెస్ మీట్‌లో నేను మాట్లాడిన దాని మీద పార్లమెంట్‌లో చర్చ చేయండి అనంటే, మీ నెహ్రూ గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు చాలా మంది అసలు ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టారు. ఎవరి ప్రెస్ మీట్ మీద పార్లమెంట్ చర్చ చేయలేదు. ఏం మాట్లాడుతున్నారు మీరు అని. ఇప్పుడు ఈ మాట అన్నారనుకోండి కథం భయపడ్డాడు. మోదీ భయపడ్డాడు. మోదీ నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడట్లేదు అంటాడు. అసలు నరేంద్ర మోదీ భయపడ్డాడన్న విషయము అసలు అంతకంటే పెద్ద జోక్ ఉండదు. ఇజంట్ ఇట్? దట్స్ వాట్. మోదీ నేను మాట్లాడితే భూకంపం వస్తుంది పార్లమెంట్లో నాకు తెలీదు. ఆ! భూకంపం అయితే ఇప్పుడు దాకా రాలేదు ఢిల్లీలో. ఎందుకంటే ఈయన మాట్లాడే దానికి కంటెంట్ లేదు. థియేట్రిక్స్ ఎక్కువ, డ్రామా ఎక్కువ, కంటెంట్ తక్కువ. ఇది రాహుల్ గాంధీది. అండ్ లక్కీలీ నేను చెప్తున్నాను సాయి గారు, ఇప్పుడు కూడా బీజేపీ రాహుల్ గాంధీకి థ్యాంక్స్ చెప్పాలి యాక్చువల్లీ. ఎందుకంటే ఈయన ఒక సీరియస్ ఆపోజిషన్ లీడర్గా ఉంటే ఇంత బీజేపీకి చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. ఈయన ఈ చిన్న చిన్న పిల్లల ఆటలాగా చిన్న చిన్న ఈ ఏం చెప్తారు ఇమ్మెచ్యూర్ పిల్లలు చేస్తారు చూడండి, అట్లాంటి యాక్టివిటీస్ చేస్తుంది. దాంతోనే బీజేపీ ఇంకా ఇంకా ముందుకెళ్తుంది. అది చూస్తున్నాం మనం. ఎక్కడ కూడా ఏ డిబేట్లో కూడా చూడండి రాహుల్ గాంధీకి సీరియస్నెస్ ఉండదు. కేసీ వేణుగోపాల్ ఒకవైపు, గౌరవ్ గొగోయ్ ఒకవైపు, ఇంకా కొంతమంది ఎంపీలను పెట్టుకొని గొడవ చేయడమే వీళ్ళకి ప్యాటర్న్ సాయి గారు. కానీ ఇది ఎక్కువ రోజులు నడవదు సాయి గారు. ప్రజలు అర్థం చేసుకున్నారు. దీనికన్నా ముందు కూడా చూపించారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉండబోతుంది సాయి గారు వీళ్ళకి. సార్ ఇక నెక్స్ట్ ఈ మంత్ లోనే మోస్ట్లీ 15 తారీఖు తర్వాత ఎలక్షన్ షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. 4 రాష్ట్రాలు అండ్ కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి, తమిళనాడు, కేరళ, వెస్ట్ బెంగాల్, అస్సాం ఎలక్షన్స్ కి ఆల్రెడీ ఎలక్షన్ షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. సో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎలక్షన్ వాతావరణం ఏ విధంగా ఉంది? స్ట్రాటజీస్ లేదా ఇప్పుడున్న రాజకీయ సమీకరణలు ఈక్వేషన్స్ ఏ విధంగా ఉన్నాయి చెప్తారా సార్? సాయి గారు, ఒకటి దీంట్లో అన్నిటికంటే ఇంట్రెస్టింగ్, మిగతా రాష్ట్రాల్లో ప్రాబ్లం ఏం లేదు. అన్ని రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ ప్రాసెస్ ఫినిష్ అయిపోయింది. మనం చూసాం అన్నిటికంటే ఎక్కువ ఇప్పుడున్న కలెక్షన్లో ఉత్తరప్రదేశ్ అండ్ అఫ్ కోర్స్ ఇక్కడ ఉత్తరప్రదేశ్ ఇప్పుడు ఎలక్షన్ లేదనుకోండి, గుజరాత్లో 2 కోట్ల మంది లిస్ట్ నుంచి తీసేశారు, 2,60,00,000 మందిని. వెస్ట్ బెంగాల్లో అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ ఉంటుంది సాయి గారు. నిన్న ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. చాలామంది మన ప్రేక్షకులు దాన్ని కొంచెం అటెన్షన్ వాళ్ళు అటువైపు వెళ్ళిందో లేదో తెలియదు. కానీ వెస్ట్ బెంగాల్లో ఒక ఐపీఎస్ ఆఫీసర్ని, ఒక ఐఏఎస్ ఆఫీసర్ని సెంట్రల్ గవర్నమెంట్ డెప్యుటేషన్లో పిలిపించుకున్నారు. వీళ్ళిద్దరూ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము సిలిగుడికి వెళ్ళినప్పుడు ఒక ప్రోటోకాల్ ల్యాప్స్ జరిగింది. మనకు తెలుసు అది ఏం జరిగింది అనేది. ఆమె అక్కడ వెళ్ళినప్పుడు రిసీవ్ చేయడానికి ఎవరు లేరు. ఆమె మీటింగ్ అడ్రస్ చేయాలి, గ్రౌండ్ మార్చుకొని చిన్న గ్రౌండ్కి తీసుకెళ్లారు. ఆమె ఉంటున్న గెస్ట్ హౌస్లో బాత్రూంలో నీళ్ళు లేవు. ఇదన్నీ జరిగింది సాయి గారు. సో వీళ్ళిద్దరిని ఒక పనిష్మెంట్ పోస్టింగ్ లాగా సెంట్రల్ గవర్నమెంట్ ఢిల్లీకి పిలిపించారు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ డెప్యుటేషన్, స్టేట్ గవర్నమెంట్ రిలీవ్ చేయాల్సి వస్తుంది. అంటే వీరు స్టేట్ గవర్నమెంట్తో ఏం పని చేస్తున్నారో దాని నుంచి పక్కన పెట్టి మీరు వెళ్ళండి ఢిల్లీకి అని చెప్పొచ్చు. మమతా బెనర్జీ చేయలేదు సాయి. మమతా బెనర్జీ ఈ పర్టికులర్ ఐఏఎస్ ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేసుకున్నారు ఇంకొక పోస్టింగ్. ఆ ఐపీఎస్ ఆఫీసర్ని కూడా పిలిపించుకున్నారు. ఆమె భయం చాలా క్లియర్ సాయి గారు. ఎందుకంటే ఒకటి తర్వాత ఒకటి, నిన్న ఇదంతా జరిగిన తర్వాత ఒక టీఎంసీ ఎంపీ ప్రెసిడెంట్ దగ్గర వెళ్ళి అపాయింట్మెంట్ అడుగుతున్నారు. ఆలోచించండి, ప్రోటోకాల్ ఎక్కడ పోయింది? ఒక ఎంపీ ప్రెసిడెంట్ ముర్ము దగ్గర వెళ్ళి నాకు అపాయింట్మెంట్ కావాలి మిమ్మల్ని కలవడానికి అని చెప్పేసి. ఎందుకు? ఆ రోజు సిలిగుడిలో జరిగిన గొడవ గురించి మాట్లాడడానికి. ఇది ప్రాబ్లం సాయి గారు. మమతా బెనర్జీకి ఇప్పుడున్న వెస్ట్ బెంగాల్లో జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రాసెస్ గురించి ఆమె అనుకోలేదు ఇంత కాంప్లికేట్ అవుతుంది. ఒకటి ఆమె ఏమనుకుంది, ఈ బిఎల్ఓ లెవెల్ నుంచే మనం ట్యాకిల్ చేసుకోవచ్చు, మా వాళ్ళు ఉన్నారు, మా వాళ్ళు చూసుకుంటారు. కానీ జరగలేదు. దాని తర్వాతనే ఇప్పుడు జడ్జెస్ని తీసుకొచ్చారు మిగతా స్టేట్ నుంచి సాయి గారు. ఆ ప్రాసెస్లో ఎలక్షన్ నామినేషన్ వేసే రోజు దాకా వెస్ట్ బెంగాల్లో ఈ ప్రాసెస్ నడుస్తుంది సాయి గారు. ఎందుకంటే చాలా ఇప్పుడు కూడా చూస్తున్నాం మనం. 10 మంది అప్లికేషన్ చెక్ చేస్తే 5 నుంచి 6 మంది అప్లికేషన్స్ అప్రూవ్ అవుతుంది, 4 మంది అప్లికేషన్ ఈస్ బీయింగ్ రిజెక్టెడ్. వెస్ట్ బెంగాల్లో 1 కోటి మంది లిస్ట్ నుంచి బయటకు వచ్చేస్తారు. 100% సాయి గారు అది జరుగుతుంది. మమతా బెనర్జీకి అదే అన్నిటికంటే పెద్ద భయం. ఆమె మొన్న వెళ్ళి ఎస్ప్లనేడ్ దగ్గర ఒక నిరాహార దీక్ష మీద కూర్చుంది. మళ్ళీ దాన్ని విత్డ్రా చేసుకుంది. ఎందుకు విత్డ్రా చేస్తుంది? సుప్రీంకోర్టులో హియరింగ్ వచ్చింది అంటుంది. సుప్రీంకోర్టులో హియరింగ్ ఎక్కడ సాయి గారు? నాకు అర్థం కాదు. సుప్రీంకోర్టులో ఏం హియరింగ్ వచ్చింది? సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పారు, ద జ్యుడిషియల్ ప్రాసెస్ విల్ గో ఆన్.
ది జ్యుడిషియల్ ప్రాసెస్ విల్ నాట్ స్టాప్. జడ్జెస్ ఎక్కడెక్కడ చెక్ చేస్తున్నారో వాళ్ళు చెక్ చేస్తారు, లాస్ట్ డే దాకా చెక్ చేస్తారు. మీరు దాని మీద వెళ్ళి మీరు ఏం చేయకండి, డోంట్ పుట్ ఎనీ హిండ్రన్సెస్ టు ఇట్ అని చాలా క్లియర్గా చెప్పారు. ఆమె ఇమీడియట్లీ నిరాహార దీక్షని విత్డ్రా చేసుకుంది, మేము గెలిచేసాం చూడండి అని చెప్పి. ఇట్ ఈస్ నాకు ఒకసారి అనిపిస్తుంది, రాహుల్ గాంధీ చైల్డిషా, మమతా బెనర్జీ చైల్డిషా అని చెప్పి. వీళ్ళిద్దరు ఇట్లా ఎవరు ఎక్కువ ఇమ్మెచ్యూర్ అని చెప్పి ఒక కాంపిటీషన్ ఉందని నాకు డౌట్ వస్తుంది సాయి గారు. కానీ మమతా బెనర్జీకి ద రైటింగ్ ఈజ్ ఆన్ ద వాల్ సాయి గారు. ఆమె ఎలక్షన్ గెలుస్తుందా లేదా, బీజేపీ గెలుస్తుందా లేదా, ఇట్స్ డిఫరెంట్ థింగ్. కానీ ఒక కాన్స్టిట్యూషనల్ అథారిటీ, ఒక రాష్ట్రపతిని బ్యాక్ ఆన్సర్ చేయడం, ఆమె సంథాల్ కమ్యూనిటీ ఒక మీటింగ్ జరిగితే అదొక ప్రైవేట్ ఫంక్షన్ అని చెప్పి మమతా బెనర్జీ ఆమెను రిసీవ్ చేయకుండా వెళ్ళకుంటే నో ప్రాబ్లం, ఐ కెన్ అండర్స్టాండ్. అట్లీస్ట్ మీరు మీ వైపు నుంచి ఒక సీనియర్ మినిస్టర్ని డెప్యూట్ చేయాలండి సిలిగుడికి. మీరు ఆమె గ్రౌండ్ ఎందుకు మార్చారు? వీళ్ళు చెప్పారు లేదు ఆమె ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చింది, సో ప్రెసిడెంట్ ఎస్టేట్ లెటర్ పంపించారు. కాదు, మేము అడిగిన గ్రౌండ్ మాకు ఇయ్యలేదు. ఒక ప్రెసిడెంట్ని షీఈ్ క్వశ్చనింగ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఒడిశాలో ట్రైబల్స్ మీద అటాక్ చేస్తే మీరు అక్కడెందుకు వెళ్ళలేదు, మధ్యప్రదేశ్లో ట్రైబల్స్ని అటాక్ చేస్తే మీరు అక్కడెందుకు. ఇవాళ దాకా సాయి గారు, ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా, హిస్టరీ ఆఫ్ పార్లమెంటరీ డెమోక్రసీ, మన దగ్గర ఒక రాష్ట్రపతిని ఎవ్వరూ ప్రశ్నించలేదు ఇట్లా. ఫస్ట్ టైం ఇట్ ఈస్ హ్యాపెనింగ్. అండ్ మమతా బెనర్జీని ఏం చెప్తారు చెప్పి మీరు కొంచెం ఎడ్యుకేట్ చేయడానికి వాళ్ళ పార్టీలు ఎవరు లేరు. మళ్ళీ వీళ్ళు ప్రజాస్వామ్యం అంటారు, రాజ్యాంగం అంటారు, ప్రజాస్వామ్యం అంటారు. పొద్దున్న లేస్తే రాజ్యాంగాన్ని పట్టుకుని ఆయన తిరుగుతారు, ప్రజాస్వామ్యం పరిరక్షిస్తున్నామని వీళ్ళు అంటారు. పొద్దున్న లేస్తే మళ్ళీ వీళ్ళే చెప్పేది. సో సాయి గారు అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు జరుగుతున్న ఈ ఎస్ఐఆర్ ప్రాసెస్లో మీరు చెప్పారు చూడండి, ఎలక్షన్ అనౌన్స్మెంట్లో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనౌన్స్మెంట్ రోడ్ మార్చ్ 15, ఇప్పుడు ఇంకో రోజు ఉంది అంతే కదా, అనౌన్స్మెంట్లో ఇది వచ్చేస్తుంది సాయి గారు. రాగానే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చేస్తుంది. అప్పుడు చూడండి మమతా బెనర్జీ గొడవ. మిగతా స్టేట్స్లో ఐ డోంట్ థింక్ ఇట్స్ అ మేజర్ ఇష్యూ. ఈవెన్ తమిళనాడులో స్టాలిన్ యాక్సెప్ట్ చేసుకున్నారు, 70 లక్షల మంది పోయారు, 70 లక్షల నుంచి 1 కోటి మంది దాకా మా దగ్గర కూడా లిస్ట్ నుంచి పోయారని చెప్పి. పినరాయి విజయన్ ఆల్సో యాక్సెప్టెడ్, అక్కడ ఎక్కువ లేదు, 8 లక్షల మంది లిస్ట్ నుంచి బయటకు వెళ్ళారు. కానీ ప్రాబ్లమ్ ఈస్ గోయింగ్ టు బి వెస్ట్ బెంగాల్. ఈ వెస్ట్ బెంగాల్లోని ఈ గొడవతోనే మమతా బెనర్జీకి ఒక పొలిటికల్ ఫ్యూచర్ డిసైడ్ కాబోతుంది సాయి గారు. కానీ అది ఎంత మంచిగా బీజేపీ వాళ్ళు వాడుకుంటారో వాడుకోలేరో అది మనకు తెలియదు. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఒక కాన్స్టిట్యూషనల్ అథారిటీగా మీరు ఒక రోల్లో ఉన్నప్పుడు, టు ప్రిజర్వ్, ప్రొటెక్ట్ అండ్ డిఫెండ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని చెప్పినప్పుడు మమతా బెనర్జీ ఒక రాష్ట్రపతిని ఎప్పుడు క్వశ్చన్ చేయకూడదు, అట్లీస్ట్ వెన్ షీఈ్ ఇన్ ఆఫీస్ ఆర్ హీ ఈజ్ ఇన్ ఆఫీస్. రాష్ట్రపతిని మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు, మీరు బ్యాక్ ఆన్సర్ చేస్తున్నారు. తర్వాత మీరు ఒక ఎంపీని పంపించి అపాలజీ చేయడానికి అపాయింట్మెంట్ అడుగుతున్నారు. ఏంటి సాయి గారు అర్థం కావట్లేదు వీళ్ళది. ఈమె ఏం చెప్తారు, ఒక ముఖ్యమంత్రినా లేకుంటే ఒక రోడ్ సైడ్ పొలిటీషియన్ అని అసలు అర్థం కావట్లేదు. అసలు నో, ఐ కెనాట్ మేక్ అవుట్ ఎనీ రీజన్. నా రీడింగ్ ప్రకారం ఇప్పుడు దాకా ఒక ముఖ్యమంత్రి ఇట్లా ఎక్కడ బిహేవ్ చేయలేదు సాయి గారు. గవర్నర్తో గొడవలు ఉన్నాయి, చాలా ముఖ్యమంత్రులు గవర్నర్తో గొడవ ఉన్నాయి. స్టాలిన్కి ఉంది, పినరాయి విజయన్కి ఉంది, అందరికి ఉంది. కానీ ఒక రాష్ట్రపతిని మీరు క్వశ్చన్ చేయడం అనేది ఇట్ ఈస్ జస్ట్ నాట్ యాక్సెప్ట్. అది కూడా ఒక ట్రైబల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఒక రాష్ట్రపతిని మీరు క్వశ్చన్ చేస్తున్నారు. బెంగాల్కి ఎందుకు వచ్చారు, వెస్ట్ బెంగాల్కి ఎందుకు వచ్చారు, ఇక్కడ వచ్చి మీరు పాలిటిక్స్ ఆడుతున్నారు, బీజేపీ కోసం పాలిటిక్స్ ఆడుతున్నారు. మీకు వ్యక్తి నచ్చకపోవచ్చు సాయి గారు, ఆ పదవిని రెస్పెక్ట్ చేయండి, అది చాలా ఇంపార్టెంట్. ఎస్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ కొచ్చెట్ల గారు. ఈ వారం నేషనల్ రౌండ్ అప్ నేను చాలా విషయాలు మీరు మాట్లాడారు, చాలా విషయాలు ఎక్స్ప్లెయిన్ చేశారు. రియలీ థ్యాంక్ యూ సార్. సో చూసారు కదా, ఇది ఈ వారం నేషనల్ రౌండ్ అప్. వచ్చే వారం నేషనల్ రౌండ్ అప్ లో మళ్ళీ కలుద్దాం. 189వ ఎపిసోడ్ ఇది. ఈ ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.